వివేకానంద పడుతుందా? నేను కూర్చుంటే కవర్ అయిపోతుందా? సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంవత్సరం ఇదే ఫస్ట్ కదా? ఈవేళ ముఖ్యంగా నేను ఓకే వాట్ దివాకర్ ఇందులో డ్రీమ్లోనా? వివేకానందుడి బర్త్డే బహుశా శంకరాచార్య తర్వాత భారతదేశ ప్రజలతో సహా ప్రపంచంలో ఉన్నటువంటి ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రజలందరినీ ఈ దేశం ఏంటో, ఈ దేశంలో ఉన్నటువంటి మతం ఏంటో ఒక నిర్వచనం చెప్పి ఇవాల్టి కూడా ఆయన చెప్పినవి ఇదిగో ఇక్కడ పెట్టాను. స్వామి వివేకానంద సెలెక్టెడ్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద, ఒక 8 ఎడిషన్లు. ఇది ఎప్పుడో నేను కొని 25-30 ఏళ్ళు అయి ఉండొచ్చు. ఈవేళ చదువుతున్నా సరే ఇదేదో 5-6 ఏళ్ల క్రితం రాసిందో 10 ఏళ్ల క్రితం రాసిందో అన్నంత ఫ్రెష్గా ఆయన రాసినవి కాదు, ఆయన మాట్లాడినవి. ఫారెన్లోనూ ఇండియాలోనూ వేరే వేరే మీటింగుల్లో ఆయన ఏం మాట్లాడారు, ఏం ఇంటర్వ్యూలు ఇచ్చారు, దేనికి ఏ రకమైనటువంటి సమాధానం చెప్పాడు ఆయన, ఈవేళ చాలా రెలవెంట్ అనేటువంటి ఉద్దేశంతో నేను ఎప్పుడు ఆధ్యాత్మికంగా అంత గొప్ప జ్ఞానం ఉన్నవాడిని కాదు. మామూలుగా అందరిలాగే దేవుడికి నమస్కారం పెట్టుకుంటాం. దేవా జాగ్రత్తగా నన్ను కాపాడు, వీలైతే అందరినీ కాపాడు. నిజంగా గట్టిగా ఎవడన్నా వచ్చి దేవుడు ఉన్నాడా లేడా అని వాదనకు దిగితే వాదించగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాడిని కాదు నేను. కానీ ఎందుకో మనందరం కూడా అలాంటి వాళ్ళమే. మనందరికీ కూడా దేవుడు ఉన్నాడనే ఒక నమ్మకం, లేకపోతే దేవుడు ఉండాలనే ఒక కోరిక. దేవుడు ఉంటే బాగుంటుందనే ఒక కోరిక అయితే అందరికీ ఉంటుంది. ప్రతిదానికి మనం ఒక్కొక్క దేవుడు అనేది ఒక పెద్ద రిలీఫ్. నాస్తికుడిగా ఉండటానికి చాలా కష్టం. దేవుడు లేడు అని చెప్పేటువంటి మనిషి ఉన్నాడే వాడికి చాలా శక్తి ఉండాలి. అంటే అట్లీస్ట్ నాకన్నా ఒక 1000 రెట్లు శక్తి ఉంటే తప్ప ఆ కేటగిరీలోకి వెళ్ళలేరు. వివేకానంద స్వామి లాంటి వాళ్ళవి చదువుతుంటే మనకి ఇంత గొప్ప కల్చరా? ఈ దేశం అంటే ఏమనుకునేవారు, ఇక్కడ పావుల్ని పూజిస్తారు, తేళ్ళని పూజిస్తారు, మొత్తం సూర్యుడిని పూజిస్తారు, అగ్నిని పూజిస్తారు, ఒక పద్ధతి లేదు, ఏది పడితే అదే. పూర్వం ఈ దేశం మీద ఉన్నటువంటి ఒక రకమైనటువంటి దురుద్దేశాలు ఉండేవి. బహుశా వివేకానంద అమెరికా టూర్ వెళ్ళొచ్చిన తర్వాత అసలు ఫిలాసఫీ అన్నదాన్ని నిర్వచనమే మార్చేశాడు ఆయన. అసలు మాట్లాడటమే మతాల సభ అంటే పెద్ద పెద్ద కోట్లు అవి వేసుకొచ్చి ఓ నా బిడ్డలారా అనే పద్ధతిలో జరుగుతాయి. పెద్ద పెద్ద వాళ్ళు వస్తారు. ఒక 30 ఏళ్ల కుర్రాడు వెళ్ళి అడ్రస్ చేయటమే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్నాడు.
ఇండియా నుంచి వచ్చిన వాడంటే మామూలుగా సినిమాలో బోర్ పాటు ఉంటే అలా బయటికి పోతారో అలా పోతారు. ఏదో అలాంటి మతాలు చాలా ఉంటాయి ఆఫ్రికా నుంచి, ఇండియా నుంచి. అది ఎందుకంటే మత సమ్మేళనం. ఎవడో కుర్రాడండి ఇండియా నుంచి వచ్చాట, వాడు వేషం చూడండి, పెద్ద టోపీ తలపాగా ఇవన్నీ వేసుకుని వచ్చాడు ఏదో అని చెప్పి అనుకున్న వాళ్ళు ఆయన ఉపన్యాసం ముగించేటప్పటికి ముగించొద్దామని కోరేటువంటి పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా మత గురువులు, అక్కడ మనలాంటి కాదు, మత గురువులు అందరూ కూర్చుని వాళ్ళే వద్దు ఇంకా ఇవాళ కూడా కంటిన్యూ చేయని టైం ఇస్తారు, అరగంట ఎంతో టైం ఇచ్చి ఉంటారు ఒక్కొక్కడికి. ఈయన మాట్లాడిన దెబ్బతోటి అమెరికాలో అన్ని చోట్ల నుంచి పిలుపులు. ఆయన రాశాడు, టిక్కెట్లు అమ్మేవారట. 100-150 సంవత్సరాల క్రితం టిక్కెట్ $2. ఇంకా ఆయన ఇక్కడి నుంచి ఇంకో ఊరు వెళ్ళటం, ఆ డబ్బులు తీసుకోవటం, అక్కడెక్కడో ఎవరింట్లోనో హోటల్లోనో ఉండటం, మళ్ళీ అక్కడ ఒక లెవెల్కి వచ్చేటప్పటికి ఆయన ఏమంటాడంటే, మాట్లాడడం అంటే చిరాకు వచ్చేంత పరిస్థితిలో ఉన్నాను నేనని చెప్తాడు. ఇంక నేను ఈ మీటింగ్లు మాట్లాడలేను, నాకు చిరాకు వచ్చేస్తుందని. అందరూ పిలవటమే. అంటే ఒక గొప్ప ఈ ఇండియన్ ఫిలాసఫీ అనేది ప్రపంచంలో మారుమోగిపోయేలా చేసినటువంటి, అంటే మామూలు జనంలో కాదు, ఫిలాసఫీ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళలో వివిధ మత గురువులతో చేసినటువంటి మహా వ్యక్తి వివేకానంద్. ఇందులో ఎవరికీ కూడా సెకండ్ ఒపీనియన్ లేదు. ఎందుకంటే మోడీ గారే మొన్న బిఫోర్ లాస్ట్ ఇయర్ బేలూరు మట్టంకి వెళ్ళి అక్కడ ఆయన అలాగా అంజలి ఘటిస్తూనో దాన్ని నివాళులు అర్పిస్తూనో ఫోటోలు అందరూ మొత్తం అన్ని పేపర్లో వచ్చాయి. వివేకానందని డెఫినెట్గా మోడీ గారు కూడా ఒప్పుకున్నారు. అంటే మోడీ గారికి సంబంధించిన పార్టీ వారు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు కూడా వివేకానంద విషయంలో వాళ్ళు పూర్తిగా ఒప్పుకున్నారు. ఈవేళ ఎందుకు నేను వివేకానంద మీద మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చానంటే, ఈ మధ్య గత 15 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక కొత్త రకం రాజకీయం స్టార్ట్ అయింది. దానికి మతం రంగు పులిమారు. రామతీర్థం అనే చోట, రామతీర్థం అనేది నేను మొన్న వింటమే తప్ప అంతకుముందు వినలే. నేను దాదాపుగా కొంచెం పాపులర్ టెంపుల్స్ అన్నిటికీ వెళ్తాను. నేను అయ్యప్ప దీక్ష 6 సార్లు అయ్యప్ప దగ్గరికి దీక్షలో వెళ్ళాను, 2 సార్లు దీక్ష చేయకుండా వెళ్ళాను. అవకాశం దొరికినప్పుడల్లా షిరిడి వెళ్తుంటాను, వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్తుంటాను, తిరుపతి వెళ్ళినప్పుడు గుండు గీయిస్తుంటాను వీలైనంత వరకు. చాలాసార్లు గుండు గీయించాను. ఇంకా అన్నవరం అయితే ఇలా వెళ్తున్నప్పుడల్లా అన్నవరం వెళ్తుంటాను. నేను కూడా హిందువుననే నేను అనుకుంటున్నాను, ఎందుకంటే ఆ సాంప్రదాయాలే చేస్తున్నాం కాబట్టి. ఇగో ఈవేళ మా నాన్నగారి దినం, అక్కడేదో గుళ్ళో అన్నదానం పెట్టాం, ఇది అవ్వగానే అక్కడికి వెళ్ళాలి. ఇవన్నీ ఒక ఏమో ఎందుకు చేస్తున్నామో మనకు తెలియదు, కానీ అదో రిలీఫ్, దేవుడు నాతో ఉన్నాడు అనేటువంటి ఒక ఫీలింగ్. ఈ 15 రోజుల్లో జరుగుతున్న దాంట్లో పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నది ఆ రామతీర్థం అనేటువంటి చోట జరిగినటువంటి ఇన్సిడెంట్ మీద. డెఫినెట్గా ఎవడు చేశాడో వాడిని పట్టుకోవాలి, తీసుకెళ్ళి లోపలయ్యాలి. వాడు చేసింది క్రిమినల్ నేరం. పోలీసులకు అప్పచెప్పేస్తే వారం రోజులు అనవసరం, 24 గంటల్లో పట్టేసుకుంటారు. మన ఇండియన్ పోలీస్ దగ్గర ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే, వాళ్ళని ఎవడో ముట్టుకోకుండా వదిలేస్తే ఎటువంటి నేరాన్నైనా సెటిల్ చేసేస్తారు. ఎందుకంటే ఈ ఇండియన్ పోలీస్కు ఉన్నన్ని రైట్స్, హక్కులు ప్రపంచంలో ఏ పోలీస్కి ఉండవు. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయి, కానీ మామూలుగా ఇక్కడ ఏదో దొంగతనం జరిగిందంటే మన అందరినీ తీసుకెళ్ళి లోపలికి బాధేస్తారు. అంటే నేను ఎటకారంగా చెప్పట్లా, ఆ రైట్లు వాళ్ళకి 24 అవర్స్ ఏమి మాట చెప్పకుండా తీసుకెళ్ళి లోపల ఇచ్చు. తర్వాత మనం మళ్ళీ నన్ను అన్యాయంగా వేసాడని వాడి మీద కేసు వేయడానికి సెక్షన్స్ ఉన్నాయి, కానీ ఇవ్వడం కేసు వేయం. ఎందుకంటే కేసు ఎప్పటికి వస్తుందో ఎవడో తెలుసు, మళ్ళీ అదో గొడవ. పోలీసుకే వదిలేస్తే ఈజీగా పట్టుకోగలరు, కానీ అసలు నేరం జరిగింది అనేటప్పటికే మొదలైపోయాయి అన్ని పార్టీలు వరుస. ఎందుకు వెళ్ళారో ఈ పార్టీ ఆ పార్టీ అన్ని పార్టీలు పరిగెత్తుకుని ఇదేదో దొరికింది మనకి మిఠాయి కింద వెళ్ళిపోవాలి, వెంటనే దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసుకోవాలని. ఈ మతాన్ని ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు, రాములు వారిని ఎందుకు ఈ పరిస్థితి తీసుకొచ్చారు? మనందరం ఆరాధించే దేవుడు అక్కడ ఎవడో వచ్చాడు. ఇప్పుడు ఏ గుళ్ళకి కాపలా పెట్టగలరండి? ప్రపంచంలో ఉన్న మిలిటరీ అంతా తీసుకొచ్చి పెట్టినా సరే మన భారతదేశంలో ఉన్న గుళ్ళకి కాపలా పెట్టలేరు. ఒక మనిషిని పెట్టాలన్నా రాజమండ్రిలోనే ఎన్ని గుళ్ళు ఉన్నాయో తెలీదు. ఎవరి మట్టుకాళ్ళు వాడు గుడి కట్టేస్తున్నారు, ప్రతిష్టాపన చేసేస్తున్నారు, ప్రచారం చేసేస్తున్నారు, మైకులో చెప్తున్నారు మా గుడి దగ్గరికి వచ్చి దండం పెట్టుకుంటే నీకు అన్నీ పోతాయి, మొత్తం పాపాలన్నీ పోతాయని చెప్పి ప్రచారం చేస్తున్నారు. జనం వెళ్తున్నారు. ఇది ఒక ట్రేడ్ కింద కూడా కొందరు వాడుతున్నారు, కొందరేమో ఫిలసాఫికల్గా చేస్తున్నారు, కొందరు ఆధ్యాత్మికంగా చేస్తున్నారు.
దీని మీద అసలు వివేకానంద ఏమన్నాడు? వివేకానంద అంటే మనందరికీ అంత భక్తి ఉన్నప్పుడు వివేకానంద ఏమన్నాడో ఒక్కసారి మనం తెచ్చుకోవాలి కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట అనేసాడు, వీళ్ళైతే వైఎస్ఆర్సీపీ వాళ్ళైతే వీళ్ళకి అనవసరం, అక్కడ జరిగిన తర్వాత పోలీసులు చేయాలి, ఏం చేయాలో. మరి చంద్రబాబు నాయుడు గారు వస్తా అన్నారు, వీళ్ళు వెళ్ళారో ఎందుకు వెళ్ళారో కానీ వీళ్ళు పరిగెత్తుకున్నట్టు వెళ్ళిపోయారు. అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళు ఎందుకు పరిగెత్తుకెళ్ళారో నాకు అర్థం అలా. ఓ గంటకి చంద్రబాబు నాయుడు గారు చేరారు, మొన్నాడో సాయంకాలంకో బీజేపీ వాళ్ళు చేరారు. ఇంకా టీవీలో ఆన్ చేసామంటే ఇది భగవద్గీత కొట్టేస్తారా బైబిల్ కొట్టేస్తారట తిరుపతిలో. ఇంకొక ఆయన అంటాడు కృష్ణుడు కొట్టేస్తారా క్రైస్తు కొట్టేస్తారా. ఎటు పోతుంది మనకి అంటే నాకు అర్థం కాలే, ఎందుకు ఎలా పోతుందో కూడా అర్థం కాలే. ఏమన్నాడు అసలు వివేకానంద? మనకి చాలా ఈ మధ్య హిందూ అనే నా సాంప్రదాయం పాటించే వాళ్ళందరికీ బాగా చదువుకున్న వాళ్ళకి ఒక ఫీలింగ్ వచ్చేసింది. ఏమనంటే మనకి సహనం అండి, మనకి సహనం. ముస్లింలకు ఉందా, క్రిస్టియన్స్కి ఉందా? మన సహనం కాబట్టి వాళ్ళు ఇక్కడ ఉన్నారు. మన సహనమే మన వీక్నెస్ అన్నట్టు. హిందూ మతానికి ఎంత సహనం అండి అని వీడు ఏదో పెద్ద సహనం ఫీల్ అయిపోతూ పెట్టేయడం. ఈ సహనం గురించి ఏమన్నాడు వివేకానంద? సో కాల్డ్ టాలరేషన్. అప్పుడే 150 ఏళ్ల క్రితమే అన్నాడు, సో కాల్డ్ టాలరేషన్ ఈజ్ ఆఫెన్ బ్లాస్ఫమీ. బ్లాస్ఫమీ అంటే దైవ దూషణ. సహనం అని పదం వాడుతున్నావే అది దైవ దూషణ. ఐ డు నాట్ బిలీవ్ ఇన్ ఇట్, ఐ బిలీవ్ ఇన్ యాక్సెప్టెన్స్. సహనం కాదు, ఒప్పుకున్నాం. పరమత సహనం కాదు, పరమతాన్ని ఒప్పుకున్నాం. టాలరేషన్ మీన్స్ దట్ ఐ థింక్ దట్ యు ఆర్ రాంగ్ అండ్ ఐఎమ్ జస్ట్ అలౌవింగ్ యూ టు లివ్. సహనం అంటే అర్థం ఏంటి? నాకు తెలుసు నువ్వు తప్పని, అయినా సరే నిన్ను వదిలేస్తున్నాను. ఈజ్ ఇట్ నాట్ బ్లాస్ఫమీ దట్ యూ అండ్ ఐ ఆర్ అలౌవింగ్ అదర్స్ టు లివ్? ఇది దైవ దూషణ కాదా? నువ్వు నేను కలిసి ఇతరుల వాళ్ళని బతకడానికి వదిలేస్తున్నావా? I accept all religions that were in the past and worship with them all. అన్ని మతాలని నేను ఒప్పుకుంటాను. I worship God with every one of them. వాళ్ళందరితో కలిసే నేను దేవుణ్ణి పూజిస్తాను. In whatever form they worship. వాళ్ళు ఎలా పూజ చేస్తే నేను అలాగే పూజ చేస్తాను. I shall go to the mosque of Mohammedan. I shall enter the Christian's church and kneel before the crucifix. I shall enter the Buddhist temple. మసీదుకి వెళ్తాను, క్రైస్తవ శిలువ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు నేను కూడా వంగి నమస్కారం చేస్తాను. బౌద్ధుడి గుడికి వెళ్ళి అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారో అదే చేస్తాను. టాలరేషన్ అనే మాటే తప్పు. సహనం ఏంటి అంటే నువ్వు చాలా గొప్పవాడి సహించి వాళ్ళని వదిలేస్తున్నావా అని వివేకానంద చెప్పాడు, నేను కాదు. స్వామి వివేకానంద ఎప్పుడో, ఇది 374 పేజీలో ఉంది, నంబర్ 2. ఎందుకంటే రేపు నుంచి స్టార్ట్ అవుతాయి. వీడు వివేకానంద కాదని వీడియో చెప్పేశాడు ఇవన్నీ. నా మీద వచ్చే కామెంట్లు నేను చూస్తుంటాను కదా, నేను చెప్పింది తప్పు అని అవడాండో. ఇవన్నీ వీడియో క్రియేట్ చేస్తాడండి. అంత క్రియేట్ చేసే కెపాసిటీ ఉంటే నేనే శుభ్రంగా కథలు రాసుకుని ఎండమూరి వీరేంద్రనాథో లేకపోతే యుద్ధనపూడి సులోచనారాయణలో కథలు రాసుకోవడమో సినిమాలకు కథలు ఇవ్వడమో చేద్దాం. నేను చేసేది నా సొంతంగా వ్యాఖ్యానించగలను తప్ప సొంతంగా ఒక ఐడియా క్రియేట్ చేసేంత జ్ఞానం నాకు లేదు. ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాం కాబట్టి, ఖాళీగా ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ చదువుతున్నాను. అంతకుముందు చదవడానికి టైం ఉండేది కాబట్టి తక్కువ చదివేవాడిని. ఇప్పుడు 6 ఏళ్ళ నుంచి ఇదే పని. వివేకానందుడు అన్న మాట ఈవేళ మనం చాలా గర్వంగా ఫీల్ అవుతుంది. నేను కూడా అలా ఫీల్ అయ్యేవాడిని చదివే వరకు. నిజమే కదా, ఇండియాలో ఏ మతం వచ్చినా అలో చేసాం. ఒక కథ ఉంది మీకు తెలుసు కదా, పార్సీల్ని పెర్సిక్యూట్ చేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేశారు. ఎక్కడ కనిపిస్తే అక్కడ చంపేస్తే వాళ్ళు పారిపోయి ఏ దేశంలోకి వెళ్ళాలో తెలియక కట్టుబట్టలతోటి పారిపోయి వస్తూ మన ఇండియాలో ఎంటర్ అవడానికి వచ్చారు. వస్తే అప్పుడు రాజా అడిగేట అక్కడ, ఏంటి వీళ్ళని అందరూ ఎక్కడ పడితే అక్కడ చంపేస్తున్నారు, మన దేశంలో అలో చేయటం ఏంటని. అంటే వాళ్ళు ఏం చేశారంటే పాలల్లో పంచదారో నీళ్ళో ఏదో కలిపి చూపించి అలా కలిసిపోతాం మీ కమ్యూనిటీ తోటి,
మాకు ఎక్కడ ఆశ్రయం ఇవ్వట్లేదు, ఎక్కడ షిప్ వేసుకుని వచ్చారు వాళ్ళు పారిపోయి. ఆ పార్సీలు ఇండియాలో ఆశ్రయం ఇచ్చారు. రండి, మాకేం అభ్యంతరం లేదా, మీ మీద వచ్చి ఎవడన్నా చంపడానికి వచ్చి మా మీద పడతాడు, మళ్ళీ మాకు యుద్ధాలు చేయాలని తప్ప మీరు మాలో కలిసిపోతామంటే మాకే రండి అన్నాడు. అలా ఆ వేళ చేసిన దానికి ఇండియాకి అంతే, మనం అదే నమ్ముతాం. మనం చేసుకున్న వాడికి చేసుకున్నంతరా అంటారు. మన ఇండియాకి పార్సీలు చేసినటువంటిది మామూలు ఉపకారం కాదు. అణుబాంబు హోమీ బాబా పార్సీ, స్వాతంత్ర పోరాటం దాదాబాయి నౌరోజీ పార్సీ, విప్లవం ఇండస్ట్రియల్ విప్లవం జంషెడ్జీ తాత పార్సీ, యుద్ధాల్లో పెద్ద పేరు వచ్చినప్పటి వరకు మనకి మిలిటరీ వాడు, ఇండియన్ మిలిటరీలో పెద్ద పేరు వచ్చిన వాడు మానెక్ షా పార్సీ. ఇక లెక్కలు చూసుకుంటూ పోతే వాడు ఎక్కడ వాళ్ళు ఎంటర్ అయ్యారో వాళ్ళు అందులో పీక్లోకి వెళ్ళిపోయారు. మనం వాళ్ళని ఆ వేళ పిలిచి ఆశ్రయం ఇచ్చినందుకు వాళ్ళు ఇండియన్స్ అయ్యారు, కానీ వాళ్ళ పార్సీ మొత్తం వదులుకోలే. వాళ్ళు ఇప్పటికీ వాళ్ళు పార్సీ మొత్తంలోనే ఉంటారు. మనం అది గొప్ప, మా సహనం అండి, అది మాకు గొప్ప. ఇది మేమేమి పక్కవాడిని ఎలా చేస్తాం, లేకపోతే అన్న మాటే తప్పది, దైవ దూషణ. ఆ మాట వివేకానందుడు చెప్పాడు. ఇది కొంచెం ఇప్పుడు ఈ రోజున మాట్లాడుతున్న వాళ్ళు, ఈ రోజున బిహేవ్ చేస్తున్న వాళ్ళని చూస్తుంటే, చంద్రబాబు నాయుడు గారు వచ్చి క్రైస్తవ ఇది జరిగిపోతుందండి చాలా ఎక్కువ. అంటే ఎందుకు జరుగుతోంది? గవర్నమెంట్లు కారణమా దానికి? ఎందుకు జరుగుతోంది అది కూడా వివేకానంద చెప్పాడు. మనం ఎంత హార్ట్లెస్ బిహేవియర్ అంటే, వీ రెడ్యూస్డ్ బాంగీస్ అండ్ పారియాస్ టు ద ప్రజెంట్ డిగ్రేడెడ్ కండిషన్. ఈ పరిస్థితుల్లోకి ఆ పనులు చేసేవాళ్ళు, అంటే ఇప్పుడు షెడ్యూల్ క్యాస్ట్ అని పిలుస్తున్న అన్టచబుల్స్ ఎవరైతే ఉన్నారో, ఆ రోజున ఆ అన్టచబుల్స్ తోటి మనం ఎంత గుండె లేకుండా బిహేవ్ చేసామంటే, ఈవేళ వాళ్ళందరూ వెళ్ళి క్రైస్తవ మతంలో చేరుతున్నారు. ఆయన చెప్పాడు, ఒక వీధిలోకి ఒకడు వస్తే వాడి పేరు ఏదో బ్రహ్మం అని పేరు అనుకోండి, వాడు కనుక అన్టచబుల్ అయితే వాడిని రానివారు వీధిలోకి. వాడి వీధిలోకి ఎందుకు వచ్చాడు, రాయిని కాళ్ళు ఎరగొట్టండి, ఎందుకు వచ్చాడు వీధిలోకి అని. వాడే వెళ్ళి అబ్రహాం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి, లేదు ఇబ్రహీం అని పేరు మార్చుకుని వచ్చాడు అనుకోండి, వెంటనే ఇంక వాడు ఏం చేయరు, వాడు వెళ్ళొచ్చు. ఎందుకుంటారండి ఈ మతంలో? ఇది నేనల్లా, వివేకానంద అన్నాడు. బుద్ధి తెచ్చుకోండి, ముస్లింలు వచ్చి కత్తెట్టి నరికేశారని చెప్పి అనడం తప్పు. ముస్లింను ఇస్లాంలో తీసుకున్న మరుక్షణం, ఇస్లాం మత స్వీకారం చేసిన మరుక్షణం, టర్కీలో ఉన్నటువంటి వాడు వచ్చి, టర్కీ అంటే వాళ్ళందరికీ పెద్ద రాజు అనమాట, టర్కీలో ఉన్నవాడు వచ్చి నిన్ను కావలించుకుంటాడు, నువ్వు ముస్టాడువైనా సరే. ఆఫ్రికాలో ఉన్న నల్లవాడు ఇస్లాంలోకి మారితే ఖలీఫా గారి కూతురునిచ్చి పెళ్లి చేయడానికి కూడా ఆయనకేం అభ్యంతరం ఉండదు, ఎందుకంటే వాడు ముస్లిము, నేను ముస్లిము. నీ మతంలో ఉందా అని ఆయన తెల్లవాళ్ళని అడిగాడు అమెరికాలో. నీ మతంలో నువ్వు నల్లాడు వెళ్ళి ఒక చర్చిలో పక్క నిలబడి ప్రార్థించగలరా అని అడిగాడు. అదే ఇక నా మతం అయితే ఒకడు అన్నం తింటున్నప్పుడు ఇంకోటి పక్కకు వచ్చాడంటే అన్నం తీసి బయట పారేస్తారు. వాడు ఒకటే, ఇద్దరు హిందువులే. అది నా దేశంలో ఉంది అని ఒక రోజునైతే ఏమన్నాడంటే, ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరంలో ఏం రాశాడంటే, నా దేశం ఇంత దరిద్రంలో పడిపోవడానికి కారణం ఏంటంటే, నా దేశంలో పేదవాడిని చూస్తున్నటువంటి పద్ధతి, వాడితో బిహేవ్ చేస్తున్న పద్ధతి, రిలీజియస్గా, ఆ పద్ధతే మనం చేసిన పాపమేమో, ఆ పాపం వల్లే ఈ పరిస్థితికి వచ్చేసామేమో అని ఇది స్పీచ్లో కాదు, ఒక లెటర్ రాశాడు. లెటర్ టు భట్టాచార్య, యుఎస్ఏ నుంచి లెటర్ రాశాడు ఆయన. ఆ లెటర్లు కూడా ఇందులో ఉన్నాయి. 7th ఎడిషన్ 470లో ఉంది, 7th పార్ట్లో, పేజ్ నెంబర్ 470లో. కాస్త ఇది ఏంటిది, ఏం పాపం చేసాం ఈ పరిస్థితికి వచ్చాం, ఎంత దారుణం ఇది, ఎలా చూస్తున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం వాళ్ళతోటి. ఇవేళన్నా మారింది, ఇవేళన్నా యాక్సెప్టెన్స్ తోటి రండి. ఎవరి మతం వాళ్ళ ఇష్టం, అదే మన మతం. మన మతం వివేకానంద కన్నా చాలా ముందే, మనకి తెలియనంత ముందు భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు, యోయో యామ్యాం తను భక్త శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేమ వితతామ్యహం. ఎవడెవడు ఏ దేవుణ్ణి పూజిస్తాడో ఆ దేవుడి మీద అతనికి భక్తి శ్రద్ధ కలిగించేది నేనే. నువ్వు మసీదుకి వెళ్తున్నావు అంటే ఆ మసీదుకి వెళ్ళేటువంటి ప్రేరేపణ, నువ్వు చర్చికి వెళ్తుంటే చర్చికి వెళ్ళే ప్రేరేపణ నేనే చేస్తాను. నేనే అంటే మన దేవుడు, నేనే చేస్తాను.
సతత శ్రద్ధయా యుక్త తస్యారాధన మిహతే లభతే చ తతః కామాన్ మయేవ విహితాన్ హితాన్. ఆ మతంలో అంటే చర్చికి ఆదివారం నాడు వెళ్ళాలని వాళ్ళకి ఇదనుకోండి, ఆ ఆరాధన ఎలా చేయాలో ఆరాధన శ్రద్ధగా చేసినటువంటి వాళ్ళకి ఇచ్చేటువంటి వరాలు కానీ కోరికలు తీర్చడం కానీ అన్నీ నేనే చేస్తాను ఆ రూపంలో. భగవద్గీతలో చెప్పిందండి. మనకి ఇవి ఏవి అసలు ఎందుకో పట్టట్లేదు. అసలు ఎందుకో ఒక రకమైనటువంటి బహుశా ఇది పార్టీషన్ తర్వాత వచ్చిన గొడవలో, చంపుకోవడం గొడవలో, ఈవేళ బీజేపీ వారికి వాళ్ళకి ముందు నుంచి నేను వాళ్ళని తప్పు పట్టను. వాళ్ళ ప్రిన్సిపల్ ముందు నుంచి ఇదిగో ఇది వాళ్ళకి భగవద్గీత హిందుత్వ అని ఇది రాసింది సావర్కర్ అనే ఈయన చాలా గ్రేట్ ఆరేటరు, గ్రేట్ లీడరు. జైల్లో చాలా విప్లవం. ఒక స్టేజ్లో అయితే జవహర్లాల్ నెహ్రూకి మీటింగులకి జనం ఎలా వచ్చేవారో సావర్కర్ మీటింగులకు కూడా జనం అలా వచ్చేవారు. ఈయన మీటింగ్కి వస్తున్నాడంటే ఫుల్. ఈయన కూడా చాలా ఫారెన్లో చదువుకుని వచ్చాడు. అన్నిటికన్నా విచిత్రం ఏంటంటే ఈయన ఎథిస్ట్, అంటే దేవుణ్ణి నమ్మడం, ఒక ఎథిస్ట్ ఈయన. బట్ ఈయన హిందూ కల్చర్, అదే హిందుత్వ అని పేరెట్టాడు. ఈ త్వ అంటే అర్థం ఏంటండి, నాకు వింటున్నాం కానీ మనం కులతత్వ, హిందుత్వ. త్వ అంటే అర్థం ఏంటండి అని మన కృష్ణకుమార్ దగ్గర నెంబర్ తీసుకుని విశ్వనాథ్ గోపాలకృష్ణ గారిని అడిగాను, ఏమండి ఈ త్వ అని వాడతారు కదా, అంటే ఏ కాంటెస్ట్లో అడుగుతున్నారండి మీరు అని అడిగాడు. హిందుత్వ అంటారు కదా, ఆ త్వాకి అర్థం ఏంటని అంటే ఆయన వెంటనే చెప్పినవి రాసుకోవడం ఒకటి ఉంది కదా మనకు దొరలవాటు. ఆయన దానికి ఆన్సర్ ఏం చెప్పాడంటే, తస్య భావ త్వ తలౌ అనేది పాణిని సూత్రం అంట. పాణిని అంటే వ్యాకరణం అయి ఉంటుంది, సంస్కృత వ్యాకరణ సూత్రం. దీని అర్థం ఏంటంటే వస్తువు యొక్క భావాన్ని చెప్పేటప్పుడు త్వ అనే పదం చేరుస్తారు. అంటే హిందుత్వ అంటే హిందూ భావము అని అర్థం అన్నమాట. ఇదే మన భావం. అందులో ఆయన ఏమంటాడంటే, హిమాలయాల నుంచి శ్రీలంక దాకా శ్రీరాముడు వచ్చి జయించాడు. ఆవేళ నుంచి ఇది మనది. దీన్ని సప్త సింధు ప్రాంతం అంటారు. ఈ సప్త సింధు ప్రాంతం మన నాగరికత. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరన్నా సరే సప్త సింధువే అయి ఉండాలి. ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ వాళ్ళు కూడా ఇందులో పార్ట్ అవ్వాలి. వాడు నాకు జెరూసలేం నా ఇదంటే ఒప్పుకోం, మక్కాలో నాకున్నది పుణ్యస్థలం అని పేరు పెట్టాడు ఆయన. మాతృభూమి తీసి పితృభూమి, పుణ్యస్థల, ఆ రెండే ఎక్కువ ఉంటాయి అందులో. పితృభూమి ఇది అయి ఉండాలి. పుణ్యస్థలం, నీ పుణ్యస్థలం ఇండియాలో ఉండాలి. నువ్వు మక్కాలో నా పుణ్యస్థలం అని అంటే నువ్వు కాదు, ఇక్కడ ప్రాంతానికి చెందినట్టు కాదు, నువ్వు మతం మారినా. ఇది ఆశ్చర్యకరంగా ఆ రోజున అయింది, బాగా పాపులర్ అయింది. ఎందుకంటే అప్పుడు ఆ టైంకి హిందూ ముస్లిం గొడవలు ఇండియాలో చాలా జరుగుతున్నాయి, ఇంకా పాకిస్తాన్ విడిపోలేదు. కానీ నాకు ఆశ్చర్యంగా ఓ విషయం తెలిసింది, పాకిస్తాన్ విడిపోవడానికి ప్రధాన కారకుడైన జిన్నా ఉన్నాడే, జిన్నా ఎవరు? జిన్నా తాత పేరు ప్రేమ్జీభాయ్ మేఘ్జీ టక్కర్. తాత సొంత తండ్రి. ఆయన ఏంటంటే వాళ్ళు రాజ్పుట్స్ అయినప్పటికీ వెజిటేరియన్స్, స్ట్రిక్ట్ వెజిటేరియన్స్. ఎట్టి పరిస్థితుల్లో కూడా మాంసాహారం తినకూడదు అని వాళ్ళకి రూలు. ఈయన చేపల వ్యాపారం చేసి బాగా సంపాదించాడు. చేపల వ్యాపారం చేస్తున్నారని చెప్పి ఇతన్ని కులంలోంచి బాయ్కట్ చేశారు. అంటే పెళ్ళిళ్ళకి పిలవరు ఉంటాయి కదా, బాయ్కట్ అంటే వెలివేశారు. ఆయన వృద్ధాప్యం వచ్చాక ప్రాధేయపడ్డట, నేను చేపల వ్యాపారం చేశాను తప్ప చేప ఎప్పుడు తినలేదు, నాన్ వెజిటేరియన్ ఎప్పుడు తినలేదు, నేను కూడా స్ట్రిక్ట్ టక్కర్గానే ఉన్నాను, దయచేసి నన్ను మళ్ళీ మతంలో చేర్చుకోండి. ఓల్డేజ్ వచ్చింది, నాకు ఎవరో నా ఇంటికి ఎవడో రాడు, నేను ఎవరింటికి వెళ్ళకూడదు, ఇది ఎక్కడ గొడవండి, నన్ను చేర్చుకోండి అని తాపత్రయపడి ప్రాధేయపడ్డాడు. అబ్బాయి నేను కుదరదన్నారు, స్ట్రిక్ట్గా బయట పెట్టేశారు. చచ్చిపోయాడు. ఆ బాధతోటే చచ్చిపోయాడు. కొడుక్కి మంటెక్కుతుంది కదా, కొడుక్కి మంటెక్కి ఇస్లాంలోకి పోయాడు. ఇస్లాం రెడీగా ఉన్నారు రా అని కావలించేసుకుంటారు, 3 సార్లు కావలించుకుంటారు. ఇంకా ఆ వేళ నుంచి వాళ్ళు మతం గిత్తం కులం గిలం అన్నీ మర్చిపోవాలి. ఒక్కసారి నువ్వు ఇస్లాం అని అయిపోయావంటే బ్రదర్హుడ్లో జాయిన్ అయిపోయావు.
నాకు విచిత్రమైంది ఈ కథ నేను ఇంత ముందు కూడా చెప్పాను. అతను మనవడే జిన్నా. నాకు కొత్తగా ఈ మధ్య ఈ వివేకానందం ఇవన్నీ చదువుతుంటే తెలిసిన విషయం ఏంటంటే వీళ్ళు ఈ వంశం సౌరాష్ట్రలోని ఈ వంశం రాముడికి వంశం అని చెప్పుకుంటారట. జిన్నా పూర్వం వెనక్కి వెళ్తే మేము రాముల వారి వంశం అండి అని చెప్తారు. రాముల వారి వంశం అని చెప్పుకునేటువంటి వంశం వాడే పాకిస్తాన్ ముస్లిం ప్రాతిపదిక మీద విడిపోవడానికి కారకుడయ్యట. భిన్నత్వంలో ఏకత్వం అంటే ఇదేనా? నేను చాలా ఆశ్చర్యపోయాను. రాముల వారి వంశం ఏంటంటే అనుకుంటారు, వివేకానంద కూడా రాశాడు, ఆయన చిత్రగుప్తుడి వంశం అంట. కాయస్థ అని పిలుస్తారు వాళ్ళని. వాళ్ళు ఎవర్రా మీ పూర్వీకుడు అంటే చిత్రగుప్తుడి వంశం ఉండేవని మేము చెప్పి. ఇప్పుడు మనకేంటంటే గోత్రాలు, నేను భారద్వాజ గోత్రం. భారద్వాజ గోత్రం అంటే భారద్వాజుడు అంటే ఎవరు? ద్రోణుడి తండ్రి అనుకుంటాను. బ్రహ్మ కొడుకు ద్రోణుడి తండ్రి. ఇంకా అలా అలా వెనక్కి వెళ్తే చాలా ఉంటుంది. అయితే దీంట్లో ఒక చిన్న ఇదేంటంటే ఇవన్నీ నమ్మకాలు. ఇవి నమ్మకం మాత్రమే, కానీ నిజం కావడానికి అవకాశాలు తక్కువ. అసలు దాని జోలికి వెళ్ళం మనం, అవసరం కూడా లేదు. నమ్మకం నమ్మకమే, మతం అంటే నమ్మకం. శ్రీరాముడు అనేవాడు మన లెక్క ప్రకారం ఎప్పుడు పుట్టాడు? అది విశ్వదర్శనం అని నండూరు రామ్మోహన్ రావు గారు రాశాడు. మీకు అందరికీ తెలిసి ఉంటుంది. చాలా కాలం సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ నండూరు రామ్మోహన్ రావు విశ్వదర్శనం అని బుక్ రాశాడు. చాలా పరిశోధన చేసి రాశాడు. దాని ప్రకారం ఆయన ఏం రాశాడు ఆ బుక్లో? ఆ బుక్ కూడా పెట్టాను. కలియుగంకి డబల్ ద్వాపరయుగం అంట, త్రిబుల్ త్రేతాయుగం, 4 రెట్లు కృతయుగం. ఈ 4 కలిపితే 43,20,000 సంవత్సరాలు అవుతుంట. ఇలాంటి 1000 మహాయుగాలు కలిపితే ఒక కల్పం అవుతుంట. ఒక కల్పం బ్రహ్మదేవుడికి ఒక పగలం. మన లెక్క, మన పూర్వీకులు వేసిన లెక్క. ఆ రకంగా లెక్క చూస్తే రామావతారం పరిసమాప్తమై 1,46,16,16,6 సంవత్సరాలు గడిచాయి. ఈ బుక్ వచ్చేప్పుడే 20 ఏళ్ళు ఉంటుంది. 26 సంవత్సరాలు గడిచాయి రామ పరిసమాప్తమై. మరి సైన్స్ ఏం చెప్తుంది? ఈ హోమియోసేపియన్స్ అని ఈ రూపంలో మానవుడు ఏర్పడి 2 నుంచి 3 లక్షల సంవత్సరాల మధ్యలో ఏర్పడ్డాడు. అంతకుముందు కోతిలాగని తోకుండేదని ఇవన్నీ చేసుకుని మొత్తం ఇప్పుడున్న మనిషి స్వరూపంలోకి మనిషి వచ్చి 2 లక్షల నుంచి 3 లక్షల సంవత్సరాలు అయి ఉంటుంది. అంతకుముందు లేదు అని సైన్స్ చెప్తుంది. మన లెక్క ప్రకారం 1,46,00,000 ఏళ్ల క్రితమే రామావతార పరిసమాప్తం అయింది. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మతం అనేది ఒక నమ్మకం. ఎవరి నమ్మకం వాళ్ళు ఉంచుకోవచ్చు కాదు, ఎవరి నమ్మకాన్నైనా గౌరవించాలి అన్నది వివేకానంద థీరీ. ఈవేళ వివేకానంద థీరీనే మీరు యాక్సెప్ట్ చేస్తే ఈ మతం గొడవలు పక్కన పెట్టండి. కృష్ణుడు గొప్ప, క్రైస్తు గొప్ప, అది కూడా చెప్పాడు వివేకానంద. కృష్ణుడు మొహమ్మద్ ప్రవక్త గొప్ప, జీసస్ క్రైస్ట్ గొప్ప, ఇవన్నీ వాళ్ళిద్దరూ తెలుసుకుంటారా? మనకేంటి సంబంధం అన్నాడు. మనం మాట్లాడుకున్నట్టే. మనకేంటి సంబంధం? వాళ్ళు కారణ జన్ములు. వాళ్ళ జీవితాల్లోకి నువ్వు బాగా లోపలికి వెళ్ళి చూడడం, భూతద్దం పెట్టి ఎతకడం, ఈయనకేంటండి ఎంతమంది పెళ్ళాలు ఉన్నారు, ఈయన ఎలా పుడతాడండి ఇలాగా, ఇలాంటివి ఎతకడానికి మనకు హక్కు లేదు, అర్హత లేదు. గ్రేట్ పీపుల్ వాళ్ళు, వాళ్ళలో ఉన్న చర్చ జరగాలి తప్ప నువ్వు నేను చర్చించుకోవడానికి మన స్థాయి సరిపోదని చెప్పి అది కూడా ఇందులోనే వివేకానంద చెప్పింది. అంతెందుకంటే ఇప్పుడు మన కుమారదేవం ఉంది వెస్ట్ గోదావరిలో, మీ ఇల్లు అక్కడే కదా, అక్కడ ఒక గుడి ఉంది, శివాలయం. చూసావా నువ్వు? చూడలేదా? ఒకసారి జైనికి చెప్పు, తీసుకెళ్తాడు. అక్కడ జైలు విగ్రహం ఉంటుంది. అంటే అంతకుముందు జైన్లు అనమాట. మనం అంతా మన తాతల ముత్తాతలు ఒక 1000 సంవత్సరాలు 1500 సంవత్సరాల ముందుకెళ్తే మన పూర్వీకులు జైన మతం వస్తే జైనుల్లో జాయిన్ అయిపోయాం అందరం. తర్వాత మళ్ళీ శంకరాచార్యులు వచ్చాక అందరం ఈ మతంలోకి వచ్చేసాం. వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ఆ జైన విగ్రహాన్ని అలా పక్కనట్టు ఇంకో శివలింగ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ కుయ్యేరు అని ఒక ఊరుందిట. ఆ కుయ్యేరు, రామచంద్రపురం దగ్గర కుయ్యేరులోకి వెళ్తే డైరెక్ట్గా శివాలయంలో ఎంట్రన్సే జైన, ఆ ఎంట్రన్స్లో ఉన్న ఆర్ట్ అంతా జైన ఆర్ట్. మన పెద్ద మసీదుని ఒకసారి వెళ్ళి చూడండి, పెద్ద మసీదు ఎంట్రన్స్లో ద్వారపాలకులు ఉంటారు. ఇప్పటికీ ఉంది, అలాగే ఉంది. అది ఒకప్పుడు కృష్ణుడి గుడి, వేణుగోపాల స్వామి గుడి. దాంట్లో మసీదు పెట్టారు. గుడి ఏమో వెనకాల ఉంది, గుడి ముందు మసీదు పెట్టేసుకున్నారు. ఈ మార్పులు అలా జరుగుతూనే వచ్చాయి. ఇంత పాత నాగరికత మంది. ఈ పాత నాగరికతలో రకరకాలుగా జరుగుతూనే వచ్చాయి. ఈవేళ దాన్ని ఒక ఇష్యూ చేసి తీసుకెళ్దాం అనేటువంటి
పద్ధతి కరెక్ట్ కాదు. ఇంకో మాట అన్నాడు వివేకానంద, నిజంగా అద్వైతం అనేది ఆచరిస్తున్నవాడు ఎవడని ఉంటే వాడు ముస్లిమే అన్నాడు. ఎందుకంటే అద్వైతం అంటే ఏంటి? దేవుడు వేరు నేను వేరు కాదు, రెండూ ఒకటే. ద్వైతం లేదు, అద్వైతం. దేవుడే మనిషి, మనిషే దేవుడు. నిజంగా వాళ్ళు ఇస్లాంలో చేరిన తర్వాత, చేరకపోతే వేరు, చేరిన తర్వాత వాళ్ళు కావాలించుకుని ఇంక నువ్వు నేను ఒకటే అంటారు. ఏనాడు వివేకానంద యథాలాపంగా కూడా ఏ మతాన్ని గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. ఈవేళ రాజకీయంగా అవసరమై మీరు ఓకే వెళ్తున్నారు. ఇగో పాంచజన్యం ఇంతకుముందు చూపించాను కదా మీకు. ఇది గురూజీ గోల్వాల్కర్ గారు, అంటే ఆయన తర్వాత ఈయన గోల్వాల్కర్ గారు. ఇది చాలా పాత బుక్కు, దాని ఒరిజినల్ ఇదిగో ఇంగ్లీష్లో గోల్వాల్కర్ గారు రాసింది. ఇది కాకుండా ఇంకోటి ఉంది, దాన్ని ఆర్ఎస్ఎస్ వాళ్ళు డిజైన్ చేశారు. అది కూడా చిన్నప్పుడు రాశాడు ఆయన, దానికి మాకు సంబంధం లేదని. దాంట్లో ఆయన క్లియర్గా చెప్తాడు, వేరే మతం వాళ్ళు ఎవరన్నా సరే ఈ దేశంలో ఉండాలంటే ఉండొచ్చు, మాకు అభ్యంతరం లేదు. కానీ వాళ్ళకి మాతో పాటు వాళ్ళకు కూడా సమాన హక్కులు కావాలంటే ఇవ్వం. వాళ్ళకి ఓట్లు గీట్లు వేయటం వాళ్ళెవరో వాళ్ళు ఉండండి అక్కడ, అంతే. మీరు మేము సమానం అనే పద్ధతి మేము ఒప్పుకోం అని అంత ముందు రాసిన దాంట్లో రాశాడు. వీ ద నేషన్, దాని పేరు. ఆయన డెఫినేషన్ అది ఇచ్చాడు. ఇదిగో ఇది జైన విగ్రహం, ఇది కుమారదేవంలో అనుకుంటాను, అవునా? జైన విగ్రహం. అందుకని ఈ సబ్జెక్టు మతాల సబ్జెక్టులోకి మతం వాళ్ళు వెళ్తారు. మతం దీని మీద కమాండ్ ఉన్నవాళ్ళు. శంకరుడు ఆదిశంకరుడు అలాగే చేశాడు. బౌద్ధ మతం మొత్తం ఇండియా అంతా బౌద్ధ మతం అయిపోయింది. 700 ఏళ్ళు అశోకుడి దగ్గర నుంచి హర్షవర్ధనుడి వరకు ఇండియాలో అసలు హిందూ మతం లేనే లేదు. ఇప్పుడు మనం ఆచరిస్తున్న మతం లేదు, మొత్తం బౌద్ధం అయిపోయింది. దాన్ని శంకరుడు అనే ఆయన ఒక ఆయన పుట్టి 30 ఏళ్ళు రాకుండా ఆయన చచ్చిపోయాడు. కానీ ఇండియా అంతా నడిచి తిరిగాడు. ఒక్కొక్క చోటకి వెళ్ళి బౌద్ధ గురువులతో కూర్చుని ఆర్గ్యూ చేసి ఒప్పించి వాళ్ళని తప్పు అని చెప్పి ప్రజలు ఒప్పుకునేలా చేసి, రాజు ఒప్పుకునేలా చేసి వాళ్ళ ఆర్గ్యుమెంట్ తప్పు అని వెళ్ళాడు. అలాగే ఎవరో మతం మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వెళ్తే అర్థం ఉంది. కానీ సడన్గా రేపు వాళ్ళ ఓట్లు మనకు ఎలాగ రావని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడేస్తే అది ఎందుకో ఆ ఆరోగ్యకరమైన రాజకీయం అనిపించుకోదు. దయచేసి ఆ పద్ధతిలోకి వెళ్ళకండి. ఇదిగో మలబార్, ఆయన చెప్పింది ఇందాక చెప్పానే, 1/5 ఆఫ్ ద పీపుల్ ఆఫ్ మలబార్ విల్ గో అవుట్ ఆఫ్ దిస్ రిలీజియన్ అని చెప్పాడు. 294 దాంట్లో ఉంది. మలబార్ అంటే కేరళ. ఇవాళ అదే జరిగింది. కేరళలో క్రిస్టియన్స్, ముస్లిమ్స్, హిందూస్ ఆల్మోస్ట్ సమానంగా ఉంటారు. ఏంటంటే అక్కడ వీధిలోకి రానిచ్చేవారు కాదు. ఈయన చూశాడు, చూసి ఇది ఎక్కడ గొడవరా, ఇంత అన్యాయంగా ఉంటామా, ఇంత అన్యాయంగా బతుకుతామా మనం, ఇదేం పద్ధతి ఏంటి, మన ఏన్షియంట్ మన కల్చర్ ఏంటి? జాబాలి మనకు బాగా తెలుసున్న కదా, సత్యకామ జాబాలి. ఆ కుర్రాడు వేదం నేర్చుకుంటాను నేను అని వాళ్ళ అమ్మని అడిగట్ట. అడిగితే వాళ్ళ అమ్మ తింటావు, రే వేదం నేర్చుకోవాలంటే నువ్వు సూట్ అవ్వరా అబ్బాయి, బ్రాహ్మడికే అది జరుగుతుంది, నువ్వు బ్రాహ్మడివి కాదు, నీకు వేదం. మరి నేను బ్రాహ్మణి కాకపోతే ఎవరిని అని అడిగట్టు. ఏమోరా, నేను దాసిగా పనిచేసేదాన్ని, నాతో చాలామంది సంగమిస్తారు, ఎవరికి పుట్టావో నువ్వు నాకు తెలీదు, ఎలా చెప్పగలను నువ్వు నీ తల్లి ఎవరో నీ తండ్రి ఎవరో? ఆవిడ పేరు జాబాలి, నీ పేరు సత్యకామ అని పెట్టుకున్నావు, అంతవరకే తెలుసు నాకు, నీ తండ్రి ఎవరో నేను చెప్పలేను. ఈయన ఒక గురువు దగ్గరికి వెళ్ళాడు, వెళ్ళి నాకు వేదం నేర్పండి అన్నాడు. ఏంటి నీ తండ్రి ఎవరు అని అడిగాడు ఆయన. ఈ కథ అంతా చెప్పేశాడు. నా తల్లి ఎలా చెప్పిందండి, దా నీకు నేర్పుతాను, నువ్వు ఖచ్చితంగా బ్రాహ్మణవే, ఎందుకంటే ఇటువంటి కఠోరమైనటువంటి సత్యాన్ని కూడా పలకగలిగినటువంటి శక్తి బ్రాహ్మడికే ఉంటుంది, నువ్వు బ్రాహ్మణవే అన్నాడు. నేను మొన్న చెప్పాను చూసారా, నేను ఆ బ్రాహ్మణి కాదు, కులానికే బ్రాహ్మణి. ఆ రోజుల్లో అది బ్రాహ్మణ అంటే. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అన్నది డివిజను ఆ కర్మను బట్టి చెప్పారు, జన్మను బట్టి చెప్పలా. నాట్ బై బర్త్, ఓన్లీ బై వర్త్. ఇది కూడా చెప్పాడు ఆయన. ఇది నా ఎక్కడ అమెరికాలో స్పీచ్లో చెప్పాడు, ఇది నా దేశం గ్రేట్నెస్. సత్యకామ జాబాలి అయిపోయాడు అతను. అతను ఏం చెప్తే అది ప్రజలకి దేవుడు చెప్పినట్టే అనేటువంటి పరిస్థితిలోకి వచ్చేసింది. అంత గొప్ప విద్యావంతుడు అయిపోయాడు. ఒకే ఒక స్టెప్ ఏంటి అతను చేసింది,
ఫ్యాక్ట్ తనకు తెలిసిన ఫ్యాక్ట్ అని చెప్పాడు. అక్కడి నుంచి స్టార్ట్ అయినటువంటి ట్రెడిషన్ మంది గడిచింది రకరకాలుగా రామజన్మభూమి. ఈ మధ్య పివి నరసింహారావు గారిని కూడా ఓన్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. పివి నరసింహారావు గారు కూడా వల్లే మసీదు బదులైపోయిందని ఒక్కసారి 17 డిసెంబర్ 1992 పివి నరసింహారావు గారి మీద అవిశ్వాస తీర్మానం పెడితే లోక్సభలో ఆయన ఏం సమాధానం చెప్పాడో ఒకసారి చదవండి. నెట్లో ఈజీగా కొట్టుకొని చూడొచ్చు. అసలు ఈ పార్టీ రాముడు అనేటువంటి మనిషిని తీసుకుని ఊర్లమంట పడుతున్నటువంటి ఈ పార్టీ రాజ్యాంగపరంగా ఉండటానికి ఈ పార్టీకి హక్కుందా అని అడిగాడు ఆయన లోక్సభలో, ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. ఒక మసీదో ఒక పాత కట్టడమో పడిపోయిందని కాదు బాధ, దాన్ని పడగొట్టిన తీరు, ఈ దేశ సెక్యులర్ పునాదుల్ని, ఈ దేశంలో ఉన్నటువంటి ఏదైతే మనం సహనమా లేకపోతే ఒప్పుకోవడమా అని ఇందాక అనుకున్నామో దానికి ఉన్నటువంటి ఆ శక్తిని మొత్తం మీరు ఒక్కసారి రాసిపారేశారు, కాల రాశారు. అన్నీ అబద్ధాలే చెప్పారు. మీకు గుర్తుండే ఉంటుంది, రాజమండ్రి వచ్చాడు కళ్యాణ్ సింగ్. రాజమండ్రిలో మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు? నాకు ఈ దేశం యొక్క రాజ్యాంగం కన్నా అయోధ్యలో రామ మందిరమే ముఖ్యం అన్నాడు. పోనీ అదే మాట కోర్టులో ఎఫిడవిట్ వేశాడా? కోర్టులో ఎవరు రాశాడంటే ఈ మందిరాన్ని బాబరీ మసీదుని కాపాడడం మా ధర్మం, మా ఇది మా కమిట్మెంటు, మేము కాపాడి తీరుతామని వేశాడు కోర్టులో ఎఫిడవిట్. అలాగే నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్ మీటింగ్కి వచ్చి అది మా కాపాడడం మా ఇదండి, మేము కాపాడి తీరుతాం అదే అన్నాడు పివి నరసింహారావు. ఏం చేస్తాం? ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంత భయంకరంగా అబద్ధాలు ఆడితే, ఇదిగో ఈ వాజ్పేయి అద్వానీ వీళ్ళందరూ వచ్చి కూర్చున్న మీటింగ్లో మీరేం చెప్పారో దానికి పూర్తి విరుద్ధంగా చేస్తే ఈ రాజ్యాంగం ఉన్నట్టా లేనట్టా? ఒక పార్టీ రెస్పాన్సిబుల్ పార్టీ ఇలా బిహేవ్ చేయొచ్చా? ఈవేళ ఏంటంటే పటేల్ వాళ్ళ మనిషే, పివి నరసింహారావు వాళ్ళ మనిషే, ఎవరెవరినైతే పెట్టుకుంటే వాళ్ళకి అడ్వాంటేజ్గా ఉంటుందో వాళ్ళ అడ్వాంటేజ్లో వెళ్తున్నారు. నేను వాళ్ళని తప్పు ఎందుకు పట్టనంటే అది వాళ్ళ ఎజెండా, వాళ్ళేం దాచుకోవట్లేదు, ఇది మా ఎజెండా. మిగతా పార్టీలు వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ ఉంది, 3 పార్టీలు ఉన్నాయి. నెంబర్ 1 జగన్ పార్టీ, వాళ్ళు ఏం చెప్తే అది చేస్తున్నారు. నెంబర్ 2 చంద్రబాబు పార్టీ, వాళ్ళు ఏమని చెప్తే అదే చేస్తారు. నెంబర్ 3 పవన్ కళ్యాణ్, ఈయన కూడా వాళ్ళు ఏం చెప్తే అది చేస్తాడు. నెంబర్ 4 కమ్యూనిస్టులు, ఏమీ లేవు ఓట్లు. నెంబర్ 5 కాంగ్రెస్, అసలు ఎక్కడుందో కనపట్టలేదు. అంటే ఈ రాష్ట్రంలో మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా 95% ఆఫ్ పార్టీస్ ఓటర్స్ ఉన్న పార్టీలు బీజేపీని సపోర్ట్ చేస్తున్నాయి. పోనీ ప్రజల్లో కూడా అంగీకారం అంటే బీజేపీకి 1% మించి ఓట్లు రావు. మీరు ఈవేళ అధికారం కోసమో లేకపోతే మీ కన్వీనియన్స్ కోసమో చేస్తున్నటువంటి పని ఈ దేశానికి రాష్ట్రానికి ముప్పుగా పరిగణించేటువంటి పరిస్థితి వస్తుంది. ఎప్పుడైతే తిరుపతి ఎలక్షన్ జరిగేది భగవద్గీతకి బైబిల్కి అనే మాట ఒక రెస్పాన్సిబుల్ మనిషి నోట్లోంచి వచ్చిందో ఇది ప్రారంభమైంది. ఆ మాటని ఒప్పుకున్నవాడు ఎవడో కూడా నేను నమ్మినటువంటి మనం నమ్మేటువంటి హిందూ సిద్ధాంతానికి పూర్తి వ్యతిరేకమే వాళ్ళు. భగవద్గీత ఒకటి బైబిల్ ఒకటి కాదు. ఆ వేళ ఉన్నటువంటి పరిస్థితుల్లో భగవద్గీత చెప్పాడు కృష్ణ పరమాత్మ. మీరు ఇంకోటి మర్చిపోకండి, కృష్ణ పరమాత్మకి ఆ రోజు మెజార్టీ లేదు. కృష్ణ పరమాత్మ పాండవుల వైపు ఉన్నాడు, పాండవుల వైపు 7 అక్షోహిణీల సేనే ఉంది. కృష్ణ పరమాత్మకు వ్యతిరేకంగా కౌరవులు 11 అక్షోహిణీల సేన ఉంది. కన్వీనియంట్ని బట్టి ఆ రోజున కూడా పరమాత్మని తెలిసి కూడా, కృష్ణుడని తెలిసి కూడా, ఇతను ఎటుంటే అటు న్యాయం ధర్మం సత్యం గెలుస్తుందని తెలిసి కూడా ఎక్కువ మంది జనం అటే వెళ్ళారు. వేరే అప్లికేషన్స్ అప్పుడు ఎప్పుడో నాకు వాడికి ఏదో వచ్చినప్పుడు డబ్బులు అప్పిచ్చాడనో లేకపోతే ఏం చేస్తాడో మా ఇంటి పక్కడనో మా కులవాడనో అటేపై ఎక్కువ మంది వెళ్ళారు. ఈవేళ కూడా మీరు ఏవో కారణాల వల్ల నన్ను లోపలేస్తాడేమో అని ఈయన లోపలేస్తాడేమో అని ఆయన, ఇది ఈ పద్ధతి మంచిది కాదు. మీ సిద్ధాంతం అంటే చెప్పండి. మీరు కూడా ఓకే మేము బీజేపీతో ఎక్కిపోయిస్తున్నామండి, హిందుత్వ బుక్కు కరెక్టే, పాంచజన్యం బుక్కు కరెక్టే, అందులో వాటితో మేము ఏకీభవిస్తున్నాం, మేము ఖచ్చితంగా అందుకనే దాన్ని సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తే అది వేరే విషయం. మీకు ప్రిన్సిపల్ లేకపోవచ్చు కానీ వాళ్ళకి ప్రిన్సిపల్ ఉంది. వాళ్ళ ప్రిన్సిపల్ ఈ దేశానికి మంచిది కాదని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ప్రిన్సిపల్స్లో డీవియేషన్లో ఎన్నో కథలు వింటున్నాం. ఆ రైల్వే మరి ట్రైన్లో ఎవడో కుర్రాడు వెళ్తుంటే వాడి చేతిలో బ్యాగ్ ఉందా, బ్యాగ్లో బీఫ్ ఉందిట. బీఫ్ అంటే గొడ్డు మాంసం, చంపేశారు. వాడు కాదు బాబో అని గొడవ చేస్తున్నాడు, ఇది గొడ్డు మాంసం కాదండి అంటాడు. గొడ్డు మాంసంలో మళ్ళీ గేదె మాంసం తినచ్చుట, కోసేసిన తర్వాత అది గేదె ఆవో తెలియదుట, చంపేశారు. పట్టుకుని భక్తులు ఉన్నారు, చంపేశారు. ఈవేళ 2020లో
వరల్డ్ మొత్తంలో బీఫ్ ఎక్స్పోర్ట్ మార్కెట్లో ఒకసారి నెట్లో కొట్టి చూడండి, వీఆర్ ఇన్ 3rd ప్లేస్. ఫస్ట్ బ్రెజిల్ వచ్చింది, సెకండ్ ఆస్ట్రేలియా, 3rd ఇండియా. ఎక్స్పోర్ట్ ఎవరు చేస్తారండి? గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తేనేగా ఎక్స్పోర్ట్లు జరిగేది. 6 ఏళ్ళ నుంచి ఇక్కడ మీ గవర్నమెంట్ ఉండి రైల్లో పట్టుకెళ్తున్నాడని చంపేసి బీఫ్ ఎవడో కారులో దీని మీద పట్టుకెళ్తుంటే సంత ఉంటుంది, ద్వారపూడి సంత పట్టుకెళ్తుంటే ఆఫ్ చేసి పెద్ద ఫోటోలు అవి తీసి ఈ గోవులన్నింటినీ కూడా వదక తీసుకెళ్ళిపోతున్నారని ఇంత గొడవ చేసేవాళ్ళు. హయ్యెస్ట్ ఎక్స్పోర్ట్ ఇక్కడి నుంచి జరుగుతుందంటే చంపేగా ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏమిటి డ్యూయల్ అంటే మీరు కూడా కన్వీనియన్స్ కోసం, అధికారంలోకి రావడం కోసం, ముందు అధికారంలోకి వచ్చేసామంటే తర్వాత ఏమైనా చేయొచ్చు, ముందు అధికారంలోకి వచ్చేద్దాం అనేటువంటి ప్రయత్నం. ఎక్కడైనా ఇప్పుడు వాజ్పేయి లాంటి వాడికి 60 ఏళ్ళు దాటిన తర్వాత అనిపించింది ఈ సిద్ధాంతం తప్పేమో, మనం అందరం కలిసిపోదామని జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి, ఈ భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం రోజున జయప్రకాష్ నారాయణ కూడా పిలిచి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద మీటింగ్ జరిపాడు. ఆవేళ వాళ్ళకి అనుమానం వచ్చింది, ఎందుకంటే వాళ్ళకి ఒపీనియన్ మేకర్స్ వేరు, వాళ్ళ థింకర్స్ వేరు. వాళ్ళకి వెంటనే ఈ వాజ్పేయి పక్కదారిలో వెళ్తున్నాడు రా అని అనుమానం వచ్చింది. వెంటనే మోడీని ప్రవేశపెట్టారు. అద్వానీ అన్నవాడు పాకిస్తాన్ వెళ్ళి జిన్నా చాలా గొప్పవాడు అన్నాడు, వెంటనే అతనిని ఉద్యోగం తీశారు అపోజిషన్ లీడరు. నెమ్మదిగా ఈవేళ అతని పరిస్థితి ఎలా ఉందో మనకు తెలుసు. ఈ పద్ధతులన్నీ తెలిసి కూడా మీరు వెళ్ళి ఈవేళ సపోర్ట్ చేసే పరిస్థితి వస్తే చెప్పండి. ఒక అవతలవాడు ఒక సిద్ధాంతపరంగా మన మీదకి వస్తున్నప్పుడు మనం ఆ సిద్ధాంతంగా అనుకూలమా వ్యతిరేకమా మాట్లాడాలి. మాట్లాడకుండా ఈవేళ కన్వీనియన్స్ కోసం అన్నప్పుడు వాళ్ళు మాత్రం వాళ్ళ సిద్ధాంతం వదలరు. ఇంకా 40% లోపే ఉన్నారు. 50% దాటారనుకోండి, డెఫినెట్గా ఈ దేశానికి ప్రమాదం. అది వాళ్ళు అది ఊహించకపోవచ్చు, నేను ఊహిస్తున్నాను. నేను ఊహించేటువంటి హక్కు అయితే నాకుంది, నా తప్పవచ్చు. ఈ ప్రపంచంలో మొత్తంలో నెంబర్ 1 రిలీజియన్ క్రిస్టియన్స్, నెంబర్ 2 రిలీజియన్ ముస్లిమ్స్. ఈ 2 రిలీజియన్స్ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నటువంటి రిలీజియన్స్. మన రిలీజియన్ కేవలం ఇక్కడే ఉన్న రిలీజియన్. మనకు ఏ కష్టం అందరి చేత గౌరవించబడే రిలీజియన్ మనది. మనకు ఏమొచ్చినా మత కారణంగా మనం ఎవరికి శత్రువులు అవ్వకూడదు. వేరే కారణాల వల్ల అవ్వచ్చు, మత కారణంగా మనం శత్రువులు అవ్వకూడదు. పరమతాల పట్ల మనం చూసేటువంటి వైఖరి వల్ల మనం శత్రువులు అయ్యే పరిస్థితి వస్తే దానికి కారకులు వాళ్ళే అవుతారు. వాళ్ళని సపోర్ట్ చేసిన మనం అందరం అవుతాం. ఈవేళ వివేకానందుడి బర్త్డే నాడు నేను చేసేటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, ఈ గుళ్ళు బద్దలు కొట్టేవాళ్ళు, ఆలయాల్లోకి వెళ్ళి విగ్రహాలు బద్దలు కొట్టేవాళ్ళు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. ఇందులో మనకి చిన్నప్పుడు సుడిగుండాలని సినిమా వచ్చింది, అక్కినే నాగేశ్వరరావు గారు తీశారు. అందులో చిన్న కుర్రాడు స్విమ్మింగ్ పూల్కి వస్తే 2 టీనేజ్ వాళ్ళు చంపేస్తారు, మర్డర్ చేసేస్తారు. మర్డర్ చేసేసిన తర్వాత వాళ్ళని వాదిస్తారనమాట, కోర్టులో ప్రవేశపెడతారు. మర్డర్ చేశారు, వాళ్ళే చెప్పేసుకున్నారు. ఎందుకు మర్డర్ చేశారా అంటే, ఈ మర్డర్ మీద ఎలా ఉంటుంది రియాక్షన్, పేపర్లు ఏమి రాస్తాయి, ఎవరు చంపారో తెలియక ఎలా తిరుగుతారు, ఎలా అల్లకల్లోలో అవుతుంది చూద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ తోటి మేము మర్డర్ చేసాం తప్ప ఎవడో కూడా మాకు తెలీదు, మేమిద్దరం ఎలాగోలా ఫేమ్ ఒక్కసారి అల్లకల్లోలం. ఇది ఒక శాడిస్టిక్ థింకింగ్. ఈ శాడిస్టిక్ థింకింగ్ ఉన్నటువంటి వాళ్ళని పోలీసులకు వదిలేస్తే వాళ్ళు ఈజీగా ఊళ్ళోకి వెళ్ళి అడుగుతారు, ఈ ఊళ్ళో ఎవడేం చేస్తున్నాడు, ఎవరితో మారుతున్నాడు. మన భయం ఏంటంటే వాడు టక్కుమని ఇదిగోనండి జగన్ గారి పార్టీ వాళ్ళు మొదలుపెట్టమన్నారండి అంటాడేమో అని వీళ్ళ భయం. కాదండి చంద్రబాబు గారి పార్టీ వాళ్ళు మొదలుపెట్టమన్నారేమో అంటారేమో వాళ్ళ భయం. వాడికి పార్టీ ఉండదండి, అది తెలుసుకోండి. ఇటువంటి పనులు చేసేవాడు ఎవడన్నా వాడిని తీసుకొచ్చి కఠినంగా శిక్షిస్తే మిగతా వాళ్ళు దాని జోలికి వెళ్ళరు. దొరకట్లేదు, ఇప్పుడు 140 చోట్ల బద్దలు కొట్టారు, 150 చోట్ల బద్దలు కొట్టారు, దొరకట్లేదు అంటే అది సరదా. నెక్స్ట్ మనకు ఆలయాలు ఎక్కడ, ఇక్కడి నుంచి మా ఇంటికి అంతా కలిసి ఒక 5 నిమిషాల వాక్, మధ్యలో 4 గుళ్ళు ఉన్నాయి. 4 ఎప్పుడు కట్టారో తెలియదు. 4 గుళ్ళు, 4 గుళ్ళలో పూజారులు ఉన్నారు, 4 గుళ్ళలో ప్రతిరోజు అభిషేకాలు జరుగుతాయి, ఆరతలు ఇస్తారు, అన్నీ జరుగుతాయి. ఇలా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. దీన్ని ఏం చేయాలి? ఇది ఒక మూమెంట్ కింద తీసుకొచ్చి చివరికి ఇది తిరుపతి ఎలక్షన్కి డైవర్ట్ చేసి అంత లెవెల్లోకి వస్తే దీన్ని అరికట్టడానికి ఏం చేయాలంటే మనం దీన్ని పెంచడం మానేయాలి. రోజు కోవిడ్ ఇచ్చినట్టుగా రోజు ఇచ్చేస్తారు, ఈ రోజున అక్కడ కొట్టారు, ఈ రోజున అక్కడ కొట్టారు, ఎవరో జగన్కి వ్యతిరేకం ఉన్న పేపర్లు అన్నీ విడిపోయాయి. ఎలక్షన్ కమిషన్తో సహా మొత్తం టాప్ టు బాటము 2 పార్టీల మధ్య విడిపోయింది. తప్పులేదు, మీరు విడిపోండి, కొట్టుకోండి, ఏమైనా చేయండి, పార్టీల మీద కొట్టుకోండి తప్ప దాంట్లోకి మతాన్ని తీసుకొచ్చి పెట్టకండి.
ఎందుకంటే ఇది దేశానికి ప్రమాదం, మన ముందు తరాల వాళ్ళకి ప్రమాదం. ఈ ప్రపంచంలో మనకున్నటువంటి మనమే రిచ్ కంట్రీ కాదు, మనకున్నటువంటి ఒకే ఒక క్వాలిఫికేషన్, మనల్ని గౌరవించడానికి ఏకైక కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఫిలాసఫీ, ఓల్డెస్ట్ ఫిలాసఫీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఒక ఫిలాసఫీ ఇన్ని వేల సంవత్సరాలు నడుస్తూ వచ్చినటువంటిది ఏదైనా ఉంటే అది ఈ దేశంలోనే ఉంది. ఆ ఫిలాసఫీకి విరుద్ధంగా జరిగేటువంటి ఏ చర్యలైనా సరే, ఏ పార్టీ వాళ్ళు చేపట్టినా దానివల్ల దేశానికి నష్టమే. ఆ నష్టం రాకుండా కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఇంకేమైనా చెప్పనా? డోంట్ టచ్చిజం అని పేరెట్టాడు వివేకానంద అన్టచబిలిటీకి. ఎందుకంటే ఇది 150 ఏళ్ల క్రితంది. డోంట్ టచ్చిజం దానికి చెప్తాడు. ఒక మూమెంట్లో ఆయన చెప్పాడు, నాకు ఈ మతాలు, ఈ స్పీచ్లు, ఈ గొడవ అన్నీ వదిలేయాలనిపిస్తుంది. మై డిజైర్ కమ్స్ టు ఓవర్త్రో ఆల్ సెరిమోనియల్ వర్షిప్ అండ్ లెర్నింగ్. నేర్చుకోవడం కానీ పూజ చేయటం కానీ అన్నీ వదిలేయాలనిపిస్తుంది. గో అరౌండ్ ఫ్రమ్ విలేజ్ టు విలేజ్ కలెక్టింగ్ మనీ ఫ్రమ్ ద రిచ్ బై కన్విన్సింగ్ దెమ్ త్రూ ఫోర్స్ ఆఫ్ క్యారెక్టర్ ఆర్ సాధన. ఊరూరు తిరిగి డబ్బున్న వాళ్ళ దగ్గర డబ్బులు, మన క్యారెక్టర్తో వాళ్ళని బలవంతం చేసి డబ్బులు వసూలు చేసి స్పెండ్ మై హోల్ లైఫ్ ఇన్ సర్వింగ్ ద పూర్. సోషలిస్ట్ ఐడియాలజీ. నేను సోషలిస్ట్ అని కూడా చెప్పుకున్నాడు. ఊరూరు తిరిగి డబ్బులు వసూలు చేసి పేదవాళ్ళకి ఏదైనా సహాయపడాలని కోరిక కలుగుతుంది. ఏంటి గుడి ఏంటి, పూజలు ఏంటి, ఇవన్నీ వదిలేయాలని ఉంది నాకు అని చెప్పినటువంటి మనిషి ఈవేళ ఆ పని చేయవలసిన వాళ్ళు అది వదిలేసి దీంట్లోకి వచ్చేస్తున్నారు. ఒక్క మాట చెప్పానండి. ఇది ఇంకోటి చెప్పాడు, అసలు మతం గురించి ఇంత గ్రేట్. రే అన్నీ వదిలేస్తే నీకు హ్యాపీగా ఉంటుంది. భగవద్గీతలో చెప్పినా ఏం చెప్తారు? నీవు దాని మీద కామన వదిలేరా, దాని మీద కోరిక వదిలేస్తే నీకు అన్నీ మంచి జరుగుతాయి అనే కదా. కోరిక లేకుండా ఏ పనైనా చెయ్యి అని అలా చెప్పుకుంటూ వస్తారు కదా. దానికి ఆయన ఏం చెప్పాడంటే, ఫస్ట్ లెట్ దమ్ లెర్న్ టు హ్యావ్ గుడ్ ఫుడ్, క్లోత్స్ అండ్ ప్లెంటీ ఆఫ్ ఎంజాయ్మెంట్. ముందు ప్రజలకి మంచి భోజనం పెట్టి మంచి బట్టలు ఇచ్చి హ్యాపీగా ఎంజాయ్ చేయడానికి కావాల్సిన అవకాశాలన్నీ కల్పించండి. దెన్ టెల్ దెమ్ హౌ టు బి ఫ్రీ ఫ్రమ్ దిస్ ఎంజాయ్మెంట్. అప్పుడు చెప్పండి, ఈ ఎంజాయ్ చేస్తున్నారే దీని నుంచి దూరంగా ఉండడం ఎలాగా అన్నది అప్పుడు చెప్పండి. అసలు వాడికి ఏమీ లేక అడుక్కు తింటుంటే, నాయన నీవు ఆ విధంగానే ఉండు, ఇదే చాలా మంచిది. చూడు శంకరుడు కూడా అడుక్కుతున్నాడు, వివేకానందుడు కూడా అడుక్కుతున్నాడు అంటే కరెక్ట్ కాదు. వాడికి అవకాశం ఉండే పరిస్థితులు కల్పించి తర్వాత నువ్వు అలా బతికితే గ్రేట్ రా అన్నది చెప్పండి అని వివేకానంద చెప్పాడు. ఈవేళ అన్ని పార్టీల ముందు ఉన్నది అది మెయిన్, పేద ప్రజలకి అవకాశం కల్పించడం. ఆ అవకాశం కల్పించేప్పుడు మీ వేదాంతం బోధించండి. వేదాంతం పేదవాడికి, ఫుడ్ లేనివాడికి కాదు అని 150 ఏళ్ల క్రితం వివేకానందుడు చెప్పాడు. ఈయన అమెరికా వెళ్ళి మిషనరీస్ని ఇన్వైట్ చేశాడు. చాలామంది మిషనరీస్కి ఈయన యాంటీ అనుకుంటారు. మిషనరీస్ని ఇన్వైట్ చేశాడు ఆయన. రండి, మా దేశంలో హాస్పిటల్స్ పెట్టండి, మా దేశంలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ పెట్టండి. ఒక పేద దేశానికి వచ్చి మీరు ఏమైనా చేస్తే అది మీరు భగవంతుడికి నిజంగా సాయం చేసినట్టు. వివేకానందుడి బోధనలు ఏవైతే ఉన్నాయో అవి ఈవేళకు కూడా, ఈ రోజున కూడా చదివితే, అతనిని నిజంగా మనం గ్రేట్ అని భావిస్తే, దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో 0.00001% అన్నా మనం అలవర్చుకోగలిగితే ఈ దేశానికి అంతకన్నా గొప్ప సేవ మనం చేసింది ఇంకేం లేదు. చాలా గొప్ప సేవ చేసిన వాళ్ళు అవుతారు. రాజకీయాల్లోకి రావాలనుకున్న వాళ్ళు, పబ్లిక్ లైఫ్లో యాక్టివ్గా ఉండాలనుకున్న వాళ్ళు, కుర్రాళ్ళు చాలామంది వస్తున్నారు. పదవి కోసం రాకండి, పదవి అదే వస్తుంది. ఒక్కసారి వివేకానందుడిది ఏంటి ఏం చెప్పాడు. అలాగే నండూరు రామ్మోహన్ రావు ఈ ప్రపంచంలో ఉన్న అన్ని మతాల గురించి రాశాడు ఆయన. ఆ మతాల గురించి ఆయన ఏమి రాశాడు, తెలుగు బుక్ అది. ఇలాంటివి చదవటం మొదలుపెట్టండి. పాలిటిక్స్లోకి వస్తున్నటువంటి వాళ్ళు కేవలం డబ్బు కాదు, జ్ఞానం కూడా ఉన్నవాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే డెఫినెట్గా పొలిటికల్ సీన్ మారుతుందనేటువంటి నమ్మకంతో ఈ రోజున ఇలాగా ఏంటి గురించి చెప్పు. ఇదే కారణాలు. నిందితుడు ఎవడో అరుణ్ కుమార్ అనగానే ఈయన పలానావాడి తాలూకా బాబు ఈయన పట్టుకుంటే వాళ్ళంతా వచ్చి నా మీద పడతారు. పోలీసుకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి,
ఎవడు దొరికినా వాడు ఏ పార్టీ అయినా సరే క్వశ్చన్ లేదు, ఆ పార్టీ డిజోన్ చేయాలి. నేను వచ్చి చెప్పేసుకుంటే సరిపోతుందా? నేనేమి చంద్రబాబు నాయుడు గారు పాలిట్ బ్యూరో వాళ్ళు నిర్ణయం చేసి ఇగో ఈ గుడి కొట్టండి ఆ గుడి కొట్టండి అని నిర్ణయం చేసుకుంటారని నేను అనుకోవట్లే. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో నిర్ణయం చేసి ఇక క్రిస్టియన్ దేశం అయిపోవాలి, ఇది గుళ్ళన్నీ బద్దలు కొట్టండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడని నేను అనుకోవట్లే. ఈవెన్ బీజేపీ వాళ్ళు కూడా గుడి బద్దలు కొడతామనేటువంటి ఆలోచన బీజేపీ వాళ్ళకి రాదు. ఎక్కడైనా బద్దలైతే దాన్ని అడ్వాంటేజ్ పొందుదామని వస్తుందేమో తప్ప వాళ్ళకి గుడి జోలికి వెళ్ళేటువంటి ఆలోచన రాదు. ఈ చేసిన వాడు ఏ పార్టీ వాడన్నా సరే వాడు ఆ పార్టీలో ఉండడానికి అర్హత లేదు. డిజైన్ చేయండి డైరెక్ట్. దీన్ని ఎందుకు పబ్లిసిటీ ఇస్తారు? ఇప్పుడు విన్నా నేను ఏదో డిస్కషన్లో చెప్తున్నారు, ఈయన జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కనే మత మార్పిళ్ళు అయిపోతున్నాయట. ఎవరు మత మార్పిళ్ళు ఏంటి? తీసుకెళ్ళి బలవంతంగా తీసుకెళ్ళి ఏమైనా చేస్తున్నారా? ఎందుకు అవుతుంది మత మార్పిడి? సార్ క్వశ్చన్ చేయండి, ఒక్కసారి క్వశ్చన్ చేయండి. ఏంటి ఫ్రీ హ్యాండ్? ఇంత పేపర్లో ఇంత గొడవ అవుతుంటే పోలీసులు మనుషులు కదా? కాదండి, మీరు బద్దలు కొట్టేశారని నేను బద్దలు కొట్టేశానని మీరు అంటున్నప్పుడు మూడో వాడిని పట్టుకుంటే పోలీసులు మేము ఇద్దరం పడతాం. మనం నోరు మూసి కూరుకుంటే అసలు పట్టుకుంటారు. మనం రోజు నువ్వే కొట్టేశావు నేనే కొట్టేశాను నువ్వు అనుకుంటే ఇదంతా ఆయన చేసిన కుట్రని ఈయన చేసిన కుట్రని ఆయన. ఎక్కడ నాకు జగన్మోహన్ రెడ్డితో అంత పరిచయం లేదు, కానీ నాకు రాజశేఖర రెడ్డి బాగా పరిచయం ఉంది. రాజశేఖర రెడ్డి ఈజ్ ఏ క్రిస్టియన్, రోజు బైబిల్ చదివేవాడు. బైబిల్ చదువు 40 రోజులు ఏదో వాళ్ళకు ఉంటుంది, మనకు అయ్యప్ప దీక్షలాగే. అది లెంట్ డేస్, అదే వీళ్ళకేమో రంజాన్ ఇది ఉంటుంది, వాళ్ళకు ఉంటుంది, అది చేసేవాడు. బట్ హీ వాజ్ నెవర్ మనకి సత్యనారాయణ స్వామి అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే అక్కడ కూర్చోబెడితే ఆయన జక్కంపూడి రామ్మోహన్ రావు కూర్చున్నారు, నేనేమో నుంచుని ఉన్నాను. కూర్చోవా బ్రాహ్మణుడు కూర్చోనండి. కూర్చోలేనండి అన్నాను. ఏం బ్రాహ్మణుడు? మేము కూర్చున్నాం కాసేపు కూర్చోవా అన్నాడు. పర్వాలేదండి, మాకు బ్రాహ్మణులకి డైరెక్ట్గా ఘాటుతో కనెక్షన్ ఉంటుంది, మీరు కానివ్వండి. కూర్చున్నాడు, వాళ్ళు చేసినంతసేపు పూజ కూర్చున్నాడు, చేశాడు. వాళ్ళు అదొక క్రిస్టియానిటీ అనేది వాళ్ళ తాత ఎప్పుడో తీసుకున్నాడు. ఆయన బై బర్త్ క్రిస్టియన్, జగన్మోహన్ రెడ్డి బై బర్త్ క్రిస్టియన్. ఇప్పుడు ఎందుకు సుబ్బారెడ్డి అన్నాడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చిన్నాను కాబట్టి సుబ్బారెడ్డి కూడా క్రిస్టియనే లెక్కట, తెగ పెట్టేస్తున్నారు. అసలు సుబ్బారెడ్డి అనేవాడు నాకన్నా పెద్ద హిందూ. సుబ్బారెడ్డి భార్య అయితే ఆ పొద్దున్నే వాళ్ళ ఇంట్లో ఒక నల్లావు ఉంటుంది, ఆ నల్లావుకు దండం పెట్టుకుని కానీ ఆవిడ ఏ పని చేయదు. నేను ఇంతకుముందు చెప్పానే మీకు, గ్రహణం రోజున ఒక్క సుబ్బారెడ్డి ఇంట్లోనే రాత్రి 9:30 గ్రహణం వదిలింది. గ్రహణ స్నానం చేసి ఆ తర్వాత వంట చేసుకుని ఢిల్లీలో భార్య అక్కడ లేదు, తను ఒక్కడే ఉన్నాడు. అయినా 9:30 అయిన తర్వాతే స్నానం చేసి వంట చేసుకుని నాకు చెప్పాడనమాట, నీ గ్రహణం పట్టింపు ఏమైనా ఉంటే భోజనానికి మా ఇంటికి వచ్చేది. నేను ఇంటికి వచ్చాక మా ఆవిడ చెప్పింది, ఈవేళ నీ నక్షత్రానికి పట్టిందిట, నువ్వు ఎక్కడైనా సరే స్నానం చేసి కానీ భోజనం చేయకని. అసలు మొత్తం గ్రహణం అని చేసే పెద్ద పంతులు గారు ఇక్కడ ఉన్నాడని చెప్పి సుబ్బారెడ్డి దగ్గరికి పోయి అక్కడ భోజనం చేశాను. ఇప్పుడు ఈ మధ్య 3-4 ఏళ్ల క్రితం. మరి ఈవిడ విజయలక్ష్మి గారు బైబిల్ అట్టుకెళ్తుందనే కదా, ఆ పక్కనే ఆవిడ ఆవును తోలుకుంటూ ఆవిడ చెల్లెలు వెళ్తుంది. అదే మన కల్చరు. దాన్ని ఎలాగా ఇచ్చేసేస్తున్నారంటే, ఎంత నీచ స్థితికి తయారు చేస్తున్నారంటే, ఏంటి చర్చిలోకి వెళ్తే చర్చిలో దేవుడు లేడా, మసీదులో దేవుడు లేడా? మనకి ఏంటి నష్టం అంటున్నాను? ఏదో పెద్ద అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారండి, అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారు. ఏంటి అయిపోతే నీకేంటి నష్టం? ఎవడైనా వాడొక యాంటీ సోషల్ ఎలిమెంట్ అండి. ఎవడన్నది నాకేం తెలుస్తుంది? ఈ పార్టీలకి సంబంధం లేదన్నది నాకు ఖచ్చితమైనటువంటి నమ్మకం. నేను చాలా కాలం రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి రాజకీయ పార్టీ వాడు ఎవడో ఇలాంటి తుచ్చ పరిస్థితిలోకి రారు. ఒకవేళ వచ్చుంటే వాళ్ళు రాజకీయాల్లో ఉండరు, పోతారు. రాముల వారికి ఆ మాత్రం తెలియదండి. రాముల వారికి ఆ మాత్రం తెలుసు. విగ్రహంలో దేవుడు ఉన్నాడని నమ్ముతాంగా మనం. వివేకానంద బుక్లోనే రాశాడు, శ్రీనగర్లో క్షీరభవాని టెంపుల్కి వెళ్ళట్టు ఈయన. క్షీరభవాని అని ఒక టెంపుల్ ఉంది. ఆ టెంపుల్ దగ్గర స్వామీజీ కూర్చుని అలా చేస్తూ అలా టెంపుల్ అమ్మవారితో అలా చూస్తుంటే అమ్మవారి చేతులు బద్దలైపోయినాయి, మొహం బద్దలైపోయింది, ముక్కు బద్దలైపోయింది. ఎప్పుడో ముస్లిం ఇన్వైటర్స్ వచ్చి బద్దలు కొట్టేసినవి. అవన్నీ చూసి ఆయన అన్నట్ట, ఇంత దౌర్జన్యం జరిగిన రోజులో నేనే కనుక ఉండుంటే ఇది జరగనిచ్చేవాడిని కాదు, కనీసం నా బలం సరిపోతే అటాక్ చేసి ఉండేవాడిని అని వివేకానంద స్వామి అనగానే అమ్మవారి దగ్గర నుంచి వాయిస్ వినిపించింది, నువ్వు నన్ను కాపాడుతావా నేను నిన్ను కాపాడుతానా? నాకు తెలియదా నన్ను నేను ఎలా రక్షించుకోవాలో? నాకు కావాలంటే ఇక్కడ 7 అంతస్తుల బంగారు భవనాన్ని నిర్మించుకుని ఉండేదాన్ని. నువ్వు వచ్చి నన్ను కాపాడుతానంటావేంటి? నా అమ్మవారు చెప్పింది.
బుక్లో ఉంది, చూసుకోండి. ఏదో పేజ్ నెంబర్ కూడా చెప్తాను, ఎందుకంటే ఇక్కడ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటారు. 130 ఏడో బుక్లో 130వ పేజీలో. అంటే ఈయన ఆశ్చర్యపోయాడు. ఇది ఈయన ఎవడికో చెప్తున్నాడు, ఎవడో శైలేంద్ర లాంటి వాడికి చెప్తున్న శైలేంద్ర ఊరుకోడుగా క్వశ్చన్ వేస్తాడు. ఏమండి మీరే కదా ఇంత ముందు ఒకసారి చెప్పారు ఈ అమ్మవారు మాట్లాడడం ఇవన్నీ ఉత్తిది, మనలోంచే మనకు వాయిస్ వినబడుతుంది, అది దేవుడి వాయిస్ అనుకుంటాం అని మీరే కదండి చెప్పారు, మరి ఇప్పుడేంటి అమ్మవారు మా చెప్తే వినబడుతుంది అన్నారు అని వేసాడు క్వశ్చన్. ఇస్తే దానికి ఆయన అన్నట్ట, నువ్వు మాట్లాడితే ఎంత స్పష్టంగా నాకు వినబడుతుందో ఆవేళ అమ్మవారి మాట కూడా అంత స్పష్టంగా వినబడింది. ఏం చేయమంటావు, నమ్మమంటావా వద్దంటావా? అది నా మాటే నాకు వినబడిందా? అది కూడా 130 పేజీలోనే ఉంది. మతి స్థిమితం లేనివాడు ఎందుకు వెళ్తాడు గుళ్ళోకి? మతి స్థిమితం లేనివాడు వెళ్ళి గుళ్ళోకి వెళ్ళి ఇదే నేను సుడిగుండాల సినిమాయే అనుకుంటున్నాను. అక్కడ మొత్తం వెళ్ళడం అలా వెళ్తూ ఏదో గుడి బదలగొట్టి పొద్దున పేపర్లో వచ్చిందో రాలేదా, పేపర్లో రాలేదనుకోండి శైలేంద్రకో మీకో ఫోను, ఏమండి ప్రకాష్ నగర్లో గుడి బద్దలైపోయింది ఇంకా మీ దృష్టికి రాలేదా అని ఫోన్ పెట్టేస్తాడు. మళ్ళీ సెల్ ఫోన్లో చేస్తే నెంబర్ తెలిసిపోతుంది, ఎక్కడో పబ్లిక్ బూత్ నుంచో. ఓ మాట చెప్తాను మీకు, మసీదుని కూల్చేసిన వాడు ఇలా దొంగతనంగా ఇప్పుడు దొంగతనం చేస్తున్నారండి. వాళ్ళు దాన్ని ఒక ఉద్యమం చేశారు, అదే పివి నరసింహరావు బాధపడ్డది. దొంగతనంగా ఇప్పుడు చేసినట్టుగా ఎవడో ఆయన చెప్పాడు స్పీచ్లో, టెన్నిస్ బాల్ సైజు ఉన్నటువంటి ఒక బాంబు సరిపోతుంది ఆ కట్టడం పడిపోవటానికి. ఎవడో రాత్రిలో బాంబు వేసాడు, కట్టడం బదలైపోతే గొల్లుమని గోలాడతారు, 4 రోజులు అయిపోయింది. కానీ మీరు ఇది ఒక కుట్ర చేశారు, ఒక ఊరేగింపు చేశారు, ఒక దేశమంతా రథయాత్ర చేశారు, ఈ దేశ సెక్యులర్ పునాదులను నరికేశారని చెప్పి ఆవేళ చెప్పాడు పివి నరసింహరావు. వాళ్ళు చెప్పి చేశారు, ఈవేళ ఏంటి దానికి శిక్ష లేకుండా చేశారు. అయోధ్య కోర్టు ఇచ్చిందని తీర్పు ఇంక నిజంగా ఈ ప్రపంచంలో అంతటికన్నా రెడిక్యులస్ తీర్పు ఇంకోటి ఉంటుందా? అలాంటి దాన్నే ఎవడో అల్లరి మోకలు పడగొట్టేశారట. అసలు ఎంత పెద్ద ఉద్యమం నడిపారు, ఎంత గొడవ జరిగింది. అప్పుడు న్యూస్ ట్రాక్ అని చెప్పి ఒకటి గుర్తుందా, న్యూస్ ట్రాక్ అని ఇండియా టుడే వాళ్ళది వచ్చేది అప్పుడు క్యాసెట్. ఆ క్యాసెట్లో మొత్తం పడగొడుతుందంతా చూపించారు. ఉమాభారతి గారు అక్కడ నిలబడి మైక్లో ఏక్ దక్కా ఔర్దో మస్జిద్కో తోడుదో, ఇవన్నీ తీసుకెళ్ళి కోర్టులో పెట్టారు. గవర్నమెంట్ మారిపోయింది. జడ్జి గారు చాలా సింపుల్గా ఏమన్నాడంటే, ఒరిజినల్స్ పెట్టలేదండి ఇవి, ఒరిజినల్స్ అంటే ఆ న్యూస్ ట్రాక్ కూడా తీసింది అది పట్టుకొచ్చిస్తాడా, అది 100 క్యాసెట్లు తిరుగుతుంది, అందులో ఏదో క్యాసెట్ పెడతారు, అందుకని అవేవి నేను ఎవిడెన్స్గా అంగీకరించట్లేదు, కొట్టేశారు కేసు. మరి ఎందుకంటే ఎంత కేసు పెట్టారంటే, అద్వానీ గారికి ప్రెసిడెంట్ ఇవ్వమని కొద్దిగా స్టార్ట్ అయింది. అద్వానీకి ఆ ప్రెసిడెంట్ ఇవ్వకుండా చేయాలంటే ఏం చేయాలి, కేసులో ఉన్నాడు కాబట్టి ఇవ్వట్లేదండి అన్నారు, కేసు కొట్టేశారు. ఇంకా అద్వానీ అయిపోయింది, ఇంకేం లేదు. పోలీసులకి తెలుసని నేను అంటలే, తెలుసుకోగలరు. ఇప్పుడు చిన్న విలేజ్ అది, ఆ విలేజ్లో ఆ రోజు కొత్త వాళ్ళు ఎవరు వచ్చారు, ఏం చేశారు, మీకు పోలీసు వాళ్ళ ఇన్వెస్టిగేషన్ చాలా భయంకరంగా ఉంటుందండి. వాళ్ళు మొత్తం ఇలాంటివి అయితే దడదళ్ళాడించేస్తారు. పోలీసులకు తెలిసి కాదు, పోలీసులకి స్థాయి దాటిపోయింది, ఇది ఢిల్లీ స్థాయిలోకి వెళ్ళిపోయింది. పోలీసు ఒక కానిస్టేబుల్ సరిపోతాడు. ఇవండి ఇలాంటివండి, ఆడ సత్యబాబు గారు ఎక్కడున్నాడు రావేళ అని వెంటనే అడుగుతాడు. సత్యబాబు గారు అని ఒకటి తెగ తాగేసి ఇలాంటి అదోపనులు అన్నీ చేస్తుంటాడు. నేను ఆడు కాకపోయినా ఆడు చెప్పేస్తాడు రాగానే, నేను లేనని బాబు, నాతో ఇలాంటివి వెళ్ళినప్పుడు సూర్యగాడు కూడా వస్తుండేవాడు, ఆడు కానీ చేశాడేమో నన్ను నిమిషాలు మీద పట్టేస్తారు. ఇది ఆయన బెనిఫిట్ కోసం జరిగింది కాదు, గెయిన్ కోసం జరిగిన అఫెన్స్ కాదు, మిస్చిఫ్ కోసం జరిగిన అఫెన్స్. దీన్ని ఎలక్షన్ ఇష్యూ కింద చేసే ప్రయత్నం ఏదైతే ఉందో తప్పు. అది నెక్స్ట్ చంద్రబాబు నాయుడు గారు అలా అనకూడదు, ఈ క్రిస్టియన్స్ కన్వర్ట్ అయిపోతున్నారు, ఇది చేసేస్తున్నారు, జగన్ వచ్చి కన్వర్ట్ చేసేస్తున్నాడు, ఇవన్నీ కరెక్ట్ కాదండి. ఎందుకు ఎవడన్నా జగన్ వచ్చి కన్వర్షన్ అది మొదలెట్టి రేపు ఎలక్షన్ ఓడిపోవాలని కోరుకుంటాడండి? ఎవడన్నా గవర్నమెంట్లో ఉన్నవాడు అల్లకల్లోలం అంటూ చేసినవాడు ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉంటే అల్లకల్లోలాన్ని అవకాశంగా మలుచుకుని రాజకీయంగా స్థిరపడ్డ నాయకుడు ఎవడన్నా ఉంటే అది ఓన్లీ నరేంద్ర మోడీ. ఎవడో అధికారంలో ఉన్నవాడు కల్లోలం అవ్వాలని కోరుకోడు.
ఆయన ఆలోచించాడు, బస్ ఇది మన అడ్వాంటేజ్ తీసుకుందాం, కొట్టిపారాయణ మొత్తం కొట్టేసుకుని ముస్లిమ్స్ హిందూస్ కొట్టేసుకోండి, నేను ఇంకా స్టార్ట్ అయిపోతాను అంతే. హిందూ హృదయ సామ్రాట్ అయిపోయాడు. నేను చెప్పేది ఏంటంటే ఆ హిందూ వేరు ఈ హిందూ వేరుని. మనది భద్రాద్రి రాముడు, అయోధ్య రాముడు కాదు. ఇక్కడ భద్రాద్రి రాముడు కల్లో కనిపించింది తానీషాకి, రామదాసుకి కాదు. ఇక్కడ పట్టుకుని వచ్చి నగలన్నీ పట్టుకొచ్చి ఇచ్చేవాడు కూడా నిజామే ఇచ్చేవాడు. ఆచారంగా మార్చేసాం అది. మనం ఇంకా లోపలికి వెళ్తే నేను అయ్యప్పకి వెళ్ళాను. అయ్యప్పకి వెళ్తుంటే బయట ఒక మసీదు ఉంటుంది. ఆ మసీద్ దగ్గర డ్యాన్సులు చేసి ఆ మసీదులోకి వెళ్ళి దండాలు పెట్టి అప్పుడు కానీ అయ్యప్పని చూసుకుని దర్శనం చేసేటువంటి అర్హత రాదంటారు వావర్ స్వామి. వావర్ స్వామి దగ్గరికి వెళ్ళి ఎప్పుడు అయ్యప్ప ఎప్పుడు వావర్ స్వామి? ఇస్లాం ఇండియాలోకి ఎప్పుడు వచ్చింది? అసలు ఇస్లాం ఎప్పుడు పుట్టింది? శివకేశవులకు పుట్టిన అయ్యప్ప ఎప్పటివాడు? దానిలోకి వెళ్ళకరా బాబు. అదే నమ్మకం అంటే. దీనికి ఇది ఉండదు, హేతుబద్ధత చట్టబద్ధత ఫిలాసఫీలో అదే ఉండవు. నువ్వు నమ్మితే అదే ఫిలాసఫీ. నేను నమ్మామంతే వెళ్ళి వావర్ స్వామి దగ్గర మొత్తం ఇవన్నీ పెట్టుకుని బుడగలు వేసుకుని డ్యాన్సులు చేసి ఆ తర్వాత అలిసిపోయి స్నానాలు చేసుకుని వెళ్ళి అప్పుడు అయ్యప్ప కనబడితేనే నీకు అయ్యప్ప ఒప్పుకుంటాడు, లేకపోతే అయ్యప్ప ఇలా సీరియస్ చూసాడంటే 70 పోతావు జాగ్రత్త అని చెప్తారు. మనకెందుకు రిస్క్ అని చెప్పి మనం అంతా అదే పద్ధతిలో చేస్తాం. అదేంటండి అయ్యప్ప గుడికి వెళ్తుంటే వావర్ స్వామి అంటే అయ్యప్ప ఎప్పుడవాడు వావర్ ఎప్పుడవాడు అంటే తప్పు, అపరాధం, కళ్ళు పోతాయి జాగ్రత్తని. అదే మతం. ఇప్పుడు తిరుపతి వెళ్ళడానికి మనం దొంగ నేను శైలేంద్ర తమ్ముడండి రకరకాల అబద్ధాలు చెప్తాం, రకరకాల దొంగ సర్టిఫికెట్లు పట్టుకెళ్తాం. ఏమీ అక్కర్లేదు. తిరుపతి గర్భగుడి దగ్గర లోపలికి వెళ్ళేటప్పుడు సింహద్వారం దగ్గర బోర్డు ఉంటుంది. అంగవైకల్యం చెందిన వారు ఎవరన్నా సరే డైరెక్ట్గా లోపలిపోవచ్చు. కాలు ఇలా పెట్టి నా కాలు లేదండి నేను ఇలా వెళ్ళిపోవచ్చుగా లోపలికి వెళ్తావా? లేకపోతే కళ్ళు వెళ్ళాలనుకుంటే నా కళ్ళు కనబడం అండి నేను లోపలికి వెళ్ళొచ్చుగా వెళ్తావా? ఏమో తదాస్తూ అన్నాడంటే నిజంగా గుడ్డాడు అయిపోతుంది వచ్చాడు అంతే. అది ఆ నమ్మకమే. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారనుకో, ఒకడిని తీసుకెళ్ళొచ్చుట నేను గుడ్డాడి కింద యాక్ట్ చేస్తాను, నువ్వు నన్ను నడిపిస్తూ తీసుకెళ్ళి ఇద్దరం దర్శనం చేసుకొద్దామని ఎవడనంటాడా? నువ్వు గుడ్డాడి కింద యాక్ట్ చేయి, నేను నడిపించి తీసుకెళ్తానంటాడు. ఇక్కడ పోతే ఆడిపోతాడని. ఇది మతం జోలికి మనం వెళ్ళేంత స్థాయి లేదు, నాకు లేదు. పొలిటీషియన్స్ ఆ స్థాయికి దిగజారిపోకండి. ఏదో ఒక సబ్జెక్ట్ మీద మనం ఏదో చేయాలి. జగన్మోహన్ రెడ్డి నిజంగా ఈ మత మార్పిళ్ళు ఇవన్నీ దగ్గరుండి చేయిస్తున్నాడని మీరు నమ్మినట్టయితే మీరు నోరు మూసుకుని ఉండండి, ప్రజలకు తెలుస్తుంది అది. నా ఉద్దేశం అయితే 100కి 1000 పాళ్ళు ఏ క్రిస్టియన్ను చేయడు ఇలాగా, ఏ ముస్లిము చేయడు. మీరు చెప్పండి. ఇంత మనం విన్నాం, పేకలు నరికేశారు వచ్చేసి ముస్లింలు బలవంతంగా మత మార్పిడి చేశారు. ఒక్క ముస్లిం ఇప్పటికి చెప్పాడా మనకి? ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, మా కుటుంబాన్ని ఎలా మత మార్పిడి చేశారండి భయంకరంగానే. రూట్స్ అని రాశారే, నీగ్రోల్ని ఎలా తీసుకొచ్చి బ్లాక్స్ని ఎలా సర్వనాశనం చేశారో అలా ఒక ముస్లిం అన్న బుక్ రాశాడా నా పూర్వీకులను ఇలా చేశారని? ఇక్కడేమో మనం వాళ్ళని వేరే పెట్టి నువ్వు వీధిలోకి రావడానికి వీలేదురా అంటే డైరెక్ట్గా తెల్లవాడు వచ్చి తెల్లవాడిని చూడగానే ఊర్లో కరణం గారు మున్సబ్ గారు లేచి నిలబడి అయ్యా నమస్కారం అండి రండి కూర్చోండి కూర్చోబెట్టేవారు. ఆ బయట నుంచి దూరం నుంచి చూస్తున్నటువంటి టచ్ మీ నాట్ ఉండేవారు. వాడికి అనిపించేది ఓహో వీడెవడో వీళ్ళకన్నా చాలా పెద్దవాడు అనమాట, వీడు వస్తే కరణం గారు మున్సబ్ గారు ఇద్దరు లేచి నిలబడుతున్నారు, వాడు అసలు పవర్ ఉన్నవాడని. వాడు నీకు పాకలోకి వచ్చేసాడు. నీ పాకలోకి వచ్చి నిన్ను దా చర్చిలోకి రా దేవుడు నీకు ఉన్నాడు అన్నాడు. వాడితో వెళ్తాడా మనతో ఉంటాడా? నువ్వు నేనైనా ఏం చేస్తాం? ఈవేళ అది జరిగిందంతా తప్పు. ఆ తప్పుని సరిదిద్దుకోవాలనే ప్రయత్నం మానేసి అందరూ క్రిస్టియన్స్ అయిపోతున్నారని అందరూ క్రిస్టియన్స్ ఏమైంది? మనకేమైనా నష్టం వచ్చిందా? అందరూ క్రిస్టియన్స్ ఆ లోపల ఏమన్నా కత్తులు సానబెట్టించి ఏమన్నా డ్రిల్ చేయిస్తున్నారా కర్రలతోటి? ఏంటి మనకు వచ్చిన నష్టం? బీజేపీ ఇక్కడ ఏం చేయదండి, మీరు చేసిన దాని మీద బెనిఫిట్ పొందుతుందంతే. బీజేపీ సొంతంగా ఇక్కడ చేయడానికి ఏం లేదు, సౌత్లో లేదు. కానీ మనం చేసిన దాని ఏదైనా తప్పులు చేస్తే దానివల్ల బెనిఫిట్ మాత్రం బీజేపీకి వెళ్తుంది. బీజేపీ రావటం వల్ల నా ఉద్దేశంలో దేశానికి అంత మంచిది కాదు. బీజేపీ సిద్ధాంతం మార్చుకుంటే మంచిది కానీ మార్చుకోదు. 2 సార్లు ట్రై చేసి వాజ్పేయి అద్వానీ దెబ్బతినేశారు. అదే ఆ జుగల్బందీ బుక్ మీకు చూపించాను. ఈయన మోడీ గారు ఇలా ఉంటాడు, మరి ఎప్పుడు దాకా ఉంటాడో తెలియదు కానీ ఈయన ఇలాగే ఉంటాడు. ఇదే నచ్చింది ఈయనకి. ఈ పద్ధతి కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఎక్కువ మంది నేను చేసే పద్ధతిలో హిందువులు అంటే నేను హిందూ అన్నందుకు గర్వించు, నేనేం గర్వించను, ఎందుకంటే నాకు సంబంధం లేని విషయం. నేను హిందూగా పుట్టాను. కానీ సిగ్గుపడే పరిస్థితులు మాత్రం జరిగాయి ఇక్కడ. ఈ అన్టచబిలిటీ అనేది నా మతంలో ఎందుకు అరికట్టలేకపోయారు 1000 సంవత్సరాల క్రితమే అని ఆలోచిస్తే అంత థింకింగ్ నాకు లేదు. కానీ చాలా సిగ్గుపడే పరిస్థితి వస్తుంది, నిజంగా తప్పే కదా అని. దానికి ఏదో మనధర్మ శాస్త్రాలు చదివి అవి చదివి ఓహో ఈ పద్ధతి ప్రకారం జరిగిందనమాట, ఇది ఎలా జరిగిందనమాట అని అనుకోవాలి తప్ప జరిగింది మాత్రం చాలా తప్పు. ఈవేళటికి కూడా నేను చెప్తున్నాను, ఈవేళటికి కూడా
ఏవైతే అన్టచబుల్ క్యాస్ట్ వాళ్ళు వేరే రిలీజియన్లో మార్చుకుని వెళ్ళారో, అన్టచబుల్స్గా ఉండిపోయారో వాళ్ళ పట్ల ఈ హిందూ పెద్ద కులాల వాళ్ళు అయితే ఎవరైతే ఉన్నారో ఈ కులాల వాళ్ళ ప్రవర్తన ఈవాల్టి కూడా నా ఉద్దేశంలో సంశయాత్మకంగానే ఉంది. పైకి చెప్పకపోవచ్చు కానీ లోపల ఆ భావాన్ని పోగొట్టుకోలేకపోతున్నాం. ఆ భావాన్ని పోగొట్టుకున్న రోజునే ఈ దేశం బలం అవుతుంది. నువ్వు వేరు నేను వేరు అనేటువంటిది మనలో పోకపోతే ఈ దేశం బలపడదు. మన సంస్కృతి 10 మంది మనని ఫాలో అయ్యి ఆచరించే పరిస్థితి రాదు. స్వామి వివేకానందని ఆదర్శంగా తీసుకుందాం. ఆయన చెప్పిన మాటలు విందాం. చిన్న వయసులో 40 ఏళ్ళు కూడా రాకుండా చచ్చిపోయాడు ఆయన. ఎప్పుడు చదివాడు, ఎక్కడ చదివాడు ఏంటో అర్థం అవ్వదు అసలు. ఒకడు అంతే, ఇంత జ్ఞానం ఎలా వచ్చింది? ఆదిశంకరుడు అంతే, ఆయన 18 ఏటనే వాకింగ్ స్టార్ట్ చేసి ఇండియా అంతా నడుచుకుంటూ తిరిగితే ఎప్పుడు చదివాడు అసలు? అప్పుడు చదవటానికి కూడా లేదు, ఎవడో చెప్తే వినాలి, విని గ్రహించాలి. అంత నాలెడ్జ్ ఆదిశంకరుడు బుక్స్ చదువుతుంటే, అంత నాలెడ్జ్ అంత ఆ రోజుల్లో రిమోట్ రోజుల్లో ఎలా వచ్చిందని. దాని తర్వాత మళ్ళీ వివేకానందే. ఈయన ఎన్ని ఉపనిషత్తులు కోట్ చేశాడు, భగవద్గీత కోట్ చేశాడు, బైబిల్, ఖురాన్ ఏవే ఉన్నాయి, ఎందులో ఏముంది. బహుశా మనం దేవుణ్ణి నమ్మితే భగవదంశతో జన్మించినటువంటి వ్యక్తులు వీళ్ళు. అందుకే తొందరగా వెళ్ళిపోయారు. జీసస్ క్రైస్ట్ కూడా ఎక్కువ కాలం బతకలే. భగవదంశతో జన్మించిన వాళ్ళు వాళ్ళ పని పూర్తవగానే వెళ్ళిపోతారు. ఏమో పోయాక తెలుస్తుంది. ఇప్పుడు వివేకానంద బతికుండగా కాదుగా, కొంతమంది చనిపోయాక తెలుస్తుంది. జగన్ క్రిస్టియనేగా, హిందూ అనడానికి ఏముంది? వెళ్ళొచ్చు. ఋషికేశ్ వెళ్ళకూడదని ఏమైనా ఉందా? ఇప్పుడు గుళ్ళు చెప్పాను, రాజశేఖర రెడ్డి సత్యనారాయణ దగ్గర కూర్చుని మొత్తం వాళ్ళు చెప్పినవన్నీ నీళ్ళు వేసుకోండి అంటే నీళ్ళు వేసుకున్నాడు, తాగాడు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ వాడు కాబట్టి ఏం రాలా మనకి, ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు దింపేస్తారు, లేకపోతే మనమేం ప్రయత్నం చేయక్కర్లేదని. జగన్మోహన్ రెడ్డి ప్రాంతీయ పార్టీ అయ్యాడు కాబట్టి ఋషికేశ్ ఎందుకు వెళ్ళాడు అని ఒకడు, ఎవడ ఇష్టం వచ్చిందో వాడు జయించాయి, అదే మన మతం. మీకు ఇంకోటి తెలుసా? భగవద్గీత అంతా చెప్పేసి మన మతంలో నాకు అనిపిస్తుంది, నా మతంలో గర్వపడే అంశం ఏదంటే భగవద్గీత అంతా చెప్పేశాడు. చెప్పేసి కృష్ణుడు ఆకరణ ఏంటి? కృష్ణుడు దేవుడు, అర్జునుడు మనిషి. దేవుడు చెప్పింది చేయాలి, అంతే కదా. ఖురాన్ అయినా బైబిల్ అయినా దేవుడు చెప్పింది వీళ్ళ ద్వారా, ప్రవక్తల ద్వారా చెప్పాడు ఆ రకంగా ఆచరించమని. కానీ దేవుడు డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, ఇతితే జ్ఞానమాఖ్యాతాం గుహ్యాత్ గుహ్యతరమయ విమృశ్యైత దశేషణ యథేచ్ఛసి తథా గురు. ఒక రహస్యాన్ని నీకు చెప్పాను, భగవద్గీత అంతా అయిపోయాక అంటాడు, ఈ రహస్యం ఎవ్వరికీ తెలియని ఒక రహస్య జ్ఞానాన్ని నీకు చెప్పాను, విన్నావు కదా, జాగ్రత్తగా ఆలోచించి నీకు ఎలా తోస్తే అలా చేయన్నాడు. ఎక్కడైనా ఉంటుందండి అలాంటిది? అంటే మనిషిని దేవుడు ఈక్వల్గా చూశాడు. ఆ రకం అది ఈ పాయింట్ అనిపిస్తుంది నాకు. నిజంగా ఈ కల్చర్ వేరు, ఈ ఫిలాసఫీ వేరు. ఈ ఫిలాసఫీలో దేవుడు మనిషి రెండు లేవు, మనమే దేవుడు. ఆ ఆలోచనలు, దైవాలోచనలు వస్తాయి, మనమే రాక్షసులం, ఆ రాక్షస ఆలోచనలు వస్తాయి. రాక్షస ఆలోచనలు వచ్చిన సమయంలో ఇలాంటి తప్పుడు పనులన్నీ జరిగాయి. ఈ గుళ్ళల్లోకి వెళ్ళడం, బద్దలు కొట్టడం, ఇవన్నీ. వాళ్ళలో దైవాలోచనలు పెంపొందించేటువంటి ప్రయత్నం చేస్తే మనం దేశం బాగుంటుంది, మనం బాగుంటాం, సంఘం బాగుంటుంది, ఒకడొకడు కొట్టుకు చచ్చే పరిస్థితి ఉండదు. దయచేసి మీరందరూ ఈ ఛానల్స్లో ఉన్నవాళ్ళు కానీ, ఇది చూస్తున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరికీ విజ్ఞప్తి చేసేది ఒకటే, మన మతం మనం ఆచరిద్దాం, మనం ఎవరినో ఇమిటేట్ చేయొద్దు. మన మతం మనం ఆచరిద్దాం. మన మత ప్రకారం అల్లా, యెహోవా ఇద్దరు కూడా మనకున్న 3 కోటి దేవతల్లో 3 కోటి 2 అనుకోండి. వాళ్ళు ఒప్పుకోవచ్చు, మనం ఒప్పుకుంటాం. నేను చాలాసార్లు చెప్పాను, నా లెక్క ప్రకారం జీసస్ క్రైస్ట్ దైవ కుమారుడు కాదు, జీసస్ క్రైస్టే దేవుడు. అది నా లెక్క. నేను జీసస్ క్రైస్ట్నే దేవుడు అనుకుంటాను. ఆయన చదివాను, చదివిని ఆచరించండి. పొలిటీషియన్స్కి మొత్తం జనరల్గా అందరికీ ఆయన ఇచ్చినటువంటి ఒక పెద్ద, నాకు బాగా నచ్చిన మెసేజ్ ఆయన మొత్తం బైబిల్లో చెప్పిన వాటిలో, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడును, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ఇది ఎన్నో చూశాను నేను. ఎంతోమంది ఈగోయిస్టిక్గా ఫీల్ అయ్యేవాళ్ళు పతనం అయిపోవడం చూశాను. ఎంతోమంది అణుకుగా ఉన్నవాళ్ళు ఎక్కడో పైకి రావడం చూశాను. ఎక్కడో చెప్పకల్లా మీరు కూడా చాలామందిని చూస్తుంటారు. బైబిల్ ఇందులో ఇది ఫాలో, ఇది మంచిది అనుకుందామా చెడ్డది అనుకుందాం, అది క్రిస్టియన్ చెప్పాడు కాబట్టి చచ్చా అలాంటివన్నీ తప్పండి, వాళ్ళు ఇలాగే చెప్తారు. ఎక్కడ మంచి ఉన్నా అది గ్రహించండి, అదే మన మతం. అదే అవును, తెగ తిరుగుతోంది. ఈవేళ వివేకానందుడికే పరిమితం చేశాను కాబట్టి మీ ప్రశ్నలన్నింటికీ మళ్ళీ వేరే నెక్స్ట్ ప్రశ్నలో సమాధానం చెప్తాను. జై హింద్.
వస్తారు మీరు అక్కడ. ఉదయిస్తున్న సూర్యునితో ప్రభవిస్తున్న వార్తా ప్రపంచం ఈస్ట్ న్యూస్.